శ్రీ గురుభ్యో నమః. ఈనాడు మనము మంచి చెడు తెలుసుకోవాలి అంటే మనకి మహాత్ములే ఆధారం. మనకి ఇది మంచి ఇది చెడు అని తెలుసుకుంటే కదా మంచి మార్గంలో వెళ్ళవలసింది, చెడు మార్గం నుంచి దూరంగా ఉండవలసింది. ఈ మంచి చెడులను ఎవరి దగ్గర నుంచి తెలుసుకోవాలి? ఎవరో మా పక్కింటి ఆయన చెప్పాడు, మా పై ఇంటి ఆయన చెప్పాడు, మా కింద ఇంటి ఆయన చెప్పాడని, ఏ ఇంటి ఆయన చెప్పాడని ఏం చేస్తాం? మహాత్ములైన వాడు చెప్పాలి. మహాత్ములంటే ఎవరు? ఎవరైతే తత్వాన్ని గుర్తెరిగారో వారు మహాత్ములు. తత్వాన్ని గుర్తెరిగిన వారు చెప్పాలి. ఇప్పుడు మనం జ్యేష్ఠ మాసంలో ఉన్నాం. అయా జ్యేష్ఠ శుక్ల ప్రతిపత్ అనగా పాడ్యమి నుండి దశమి వరకు చాలా విశేషమైన కాలం. ఈ విశేషమైన కాలంలో ఈ పని చేయాలి, ఇక్కడ చేయాలి, ఈ సమయంలో చేయాలి అని మనకి ఎవరు చెప్తారు? అంటే ఎంతోమంది మహర్షులు మనకి ఇవన్నీ చెప్పిపెట్టారు. వీరు భగవంతుడు పరమేశ్వరుడి దగ్గర నుంచి ఆరంభించి ఇవాళ మనకి అక్షరాలు నేర్పించే వారి వరకు అందరూ మనకి గురువులు. ఈ గురుతత్వం ఒకటే. గురువుల్లో వ్యక్తులు భేదాలు ఉన్నా గురుతత్వం అనేది మాత్రం అఖండమైన తత్వం ఒకటి. గురువుల్లో సమయ భేదం, శరీర భేదం, మనోభేదం అవన్నీ ఉండవచ్చు. వాటికి మనకి సంబంధం లేదు. వారు గురుతత్వం అనేది అందరిలో ఉన్న గురుత్వం ఒకటే ఒకటి. అటువంటి సద్గురువుల గురించి ఈనాడు మనకి అందరికీ ఒక శ్లోకం పంపించారు. ఆ శ్లోకం చూసిన వాళ్ళందరూ చూసి ఉంటారు, చూడని వాళ్ళు రాసుకోండి. శ్రీ గురూన్, వాళ్ళకి శ్రీ గురువులు అని పేరు. శ్రీ గురూన్ వాళ్ళకి స్వరూపం ఏమిటండి? పరమానంద స్వరూపాన్. స్వరూపం అంటే ఆయన 6.5 అడుగులు ఎత్తున్నారండి, ఆయన తెల్లగా ఉన్నారండి, లావుగా ఉన్నారండి, ఇది కాదు స్వరూపం. వారి వాస్తవమైన స్వరూపం పరమానంద స్వరూపం. శ్రీ గురూన్. గురువులు అంటే గు అనే శబ్దానికి అజ్ఞానాంధకారము అని అర్థము. రు అనే దానికి దాన్ని పూర్తిగా కోకటి వేళ్లతో పెగిలించి దూరంగా పడేసేవారు అని అర్థం. శ్రీ గురూన్. ఆ ఆనందంలో కూడా సాధారణమైన ఆనందం కాదు, పరమానంద స్వరూపాన్. అట్టి గురువులను నేను ఎప్పుడూ సరిగ్గా స్మరిస్తూనే ఉంటాను. సంస్మరామ్యహం. శ్రీ గురూన్ పరమానంద స్వరూపాన్ సంస్మరామ్యహం. ఏమండి, ఏమిటి వాళ్ళని స్మరించడంలో మీకు తాత్పర్యం ఏమిటి? ఏ నాయనా, ఎవరి కృప చాలా పెద్ద పని చేస్తుందో వారిని స్మరించాలి. ఎవరిని మీరు ఇక్కడ కూర్చొని స్మరిస్తే మీరు స్మరించారా లేదా అని వారికి ఎలా తెలుస్తుందండి? వారికి కృప ఎలా కలుగుతుంది? మీరు ఎవరినో గురించి ఇక్కడ కూర్చొని స్మరించుకున్నారు, వాళ్ళకి ఎలా తెలుస్తుంది మేము స్మరించాము అని? వాళ్ళకి మనం ఎప్పుడైనా లెటర్ రాయాలా? ఏం చేయాలి అంటే వారు సర్వాత్మకులు నాయన, వారు అంతర్యామిగా ఉండేవారు గురువులు.
గురు సాక్షాత్ పరం బ్రహ్మ, వారు అంతర్యామిగా ఉండేవారు కాబట్టి నీవు ఏ రకంగా స్మరించావో వారు తెలుసుకోగలరు. మనకి 2 రకాల స్మరణలు వస్తాయి. ద్వేషి స్మరణ వస్తుంది, ప్రీతుల స్మరణ కూడా వస్తుంది. మనం ఎవరిని చాలా ప్రియుడిగా అనుకుంటామో వాళ్ళ స్మరణ వస్తుంది, ఎవరిని చాలా ద్వేషిగా అనుకుంటామో వారి స్మరణ వస్తుంది. వారిని స్మరించే విధానం వేరుగా ఉంటుంది, వీరిని స్మరించే విధానం వేరుగా ఉంటుంది. ఇద్దరినీ స్మరిస్తాం. వారు అంతర్యాములు కాబట్టి ఎవరిని ఎలా స్మరించామనే విషయం వాడు తెలుసుకోగలరు. దాంట్లో ఏం కష్టం లేదు. అందువల్ల వారికి మనం సంస్మరామి అన్నాడు. సమ్యక్ స్మరామి, నేను బాగా చక్కగా వారిని స్మరిస్తున్నా అన్నాడు. ఈ స్మరించినంత మాత్రంతో వారికి మనమేమీ డబ్బులు ఇవ్వక్కర్లేదు, భవనాలు ఇవ్వక్కర్లేదు, గుడ్డలు ఇవ్వక్కర్లేదు, భోజనాలు పెట్టక్కర్లేదు. స్మరణ మాత్ర సంతుష్టులు. స్మరణ మాత్ర సంతుష్ట హృదయాయై నమో నమః అని అమ్మవారికి పేరు కదండి. స్మరణ మాత్ర సంతుష్ట హృదయం. ఆమె హృదయం స్మరించిన మాత్రంతో సంతుష్టమైంది. చిన్న పిల్లవాడు నిద్ర లేస్తూనే అమ్మా అనగానే ఆ తల్లికి కృప అలా పొంగిపోతుంది. ఆ పిల్లవాడు ఏం చేయాలి? ఈవిడికన్నా పట్టు చీరలు కొనిపెట్టాలి. వాడు పట్టు చీరలు చూసి ఆవిడకి కృప వస్తుంది. పిల్లవాడు అలా ఆమెను స్మరిస్తే చాలు, ఆమెను చూస్తే చాలు, వాడు ఆమెకు కృప వచ్చేస్తుంది. అలాగే సద్గురువులకి స్మరించిన మాత్రంతో వారికి కృప ఏర్పడుతుంది. ఆ కృప ఏం చేస్తుందన్నారు? తాపత్రయాపహ. ఏషాం కృప, ఏ గురువుల యొక్క కృప తాపత్రయాన్ని కూడా పోగొడుతుందో. ఇప్పుడు మనం తాపత్రయంతోనే కదా బాధపడేది, తాపత్రయంతోనే కదా మనం తెగ పరిగెత్తేది. హాయిగా శాంతంగా కూర్చోలేకపోయేది తాపత్రయ కారణంగానే కదా. వాళ్ళంటే అది ఎందుకు నీకు ఇంత తాపత్రయం? అడిగేవాడు కూడా తాపత్రయంలోనే ఉన్నాడు. వీడు అడిగేటప్పుడు నేరుగా అడుగుతాడు, కానీ వాడు పరిగెత్తేప్పుడు నువ్వేమిట్రా అంటే వాడికి తాపత్రయమే. తాపత్రయం లేనిదే ఎవ్వడు ఏమీ చెయ్యడు. ఆ తాపత్రయాన్ని పోగొట్టేది సద్గురువుల కృప. ఆ కృప రావడానికి సంస్మరణాతిరిక్తమైన సాధనం ఏమీ లేదు. ఇంతే చాలు. వారిని స్మరిస్తే వారికి కృప వచ్చేస్తుంది. ఆ కృప వస్తే తాపత్రయం దానంతా అది పోతాయి. ఇంతేకాదు, తాపత్రయం పోతే మనకి ఆనందం ఎక్కడి నుంచి కలుగుతుందండి అంటే బ్రహ్మామృత ప్రపా. తాపత్రయాపహ ఏషాం కృపా బ్రహ్మామృత ప్రపా. ప్రపా అంటే ఏమిటంటే చలివేంద్రాలని పెట్టేవాళ్ళు కదా ఇంతకుముందు. చాలా పెద్ద పెద్ద కుండలు, మంచి తియ్యటి నీళ్లతో, శుద్ధమైన నీళ్లతో నింపి ఎంత ఎండగా ఉన్నా చల్లగా ఉండేటువంటి నీళ్లు. కొంతమంది దాంట్లో సబ్జా గింజలు కలిపేవాళ్ళు, కొంతమంది దాంట్లో వట్టివేళ్ళు వేసేవాళ్ళు. అలాగే పక్కనే పల్చటి మజ్జిగను చేసి పెట్టేవాళ్ళు. ఉప్పు, కరివేపాకు, నిమ్మ రసం ఇవన్నీ కూడా పూసి పెట్టేవాళ్ళు. అథవా బెల్లం, నిమ్మకాయ రసం అవన్నీ కూడా వేసి పానకం పెట్టేవాళ్ళు. అన్నీ చల్లగా పెట్టేవాళ్ళు. ఎంతో ఎండలో వెళ్తున్న వాడికి 2 గ్లాసులు 3 గ్లాసులు తాగాడంటే వాడికి ఎంత సంతోషం ఉంటుందండి. ఇవి ఇంతకుముందు చాలా చక్కగా చేస్తూ ఉండేవాళ్ళు. మనకి రామనవమి పందిళ్ళు వేసేవాళ్ళు కదా. ఆ పందిళ్ళు అలా కొద్ది రోజులు ఉంచేసి
దాంట్లో ఇటువంటి అన్నీ అందరికీ ఇస్తూ ఉండేవాడు. దానికి ప్రపా అని పేరు. ఈ ప్రపా అనేది పెడితే చాలా పుణ్యం అని ఉంది. ఇవాళ రోజున ఏం చేస్తున్నారంటే, ఇవాళ కూడా చలివేంద్రాలు లేకుండా లేవు, కానీ అక్కడ ఎవరినో కూర్చోబెడుతున్నారు. మనం ఏమైనా మాట్లాడితే తప్పు, నోరు ఎత్తామంటే కారాగారమే, ఏం మాట్లాడడానికి వీల్లేదు. మరి చేసేదే ఉంది. అక్కడ ఒక అధికారులుగా కూర్చుని అక్కడ చక్కటి, అదిగాక ఇంతకుముందు అందరి దగ్గర వాళ్ళ దగ్గర పాత్రలు ఉండేవి. ఇప్పుడు ఎవడు పాత్రులు లేడు, అందరూ అపాత్రులే. ఇప్పుడు మనం ఒకవేళ ఏదైనా ఒక గ్లాస్ ఇస్తే మళ్ళీ అదే గ్లాసులో అందరికీ ఇవ్వాలి. వాడు గ్లాసు తవ్వుతాడు, తవ్వడు, ఇన్ని పెద్ద కష్టాలు. కానీ ఈ గురు కృప ఏమిటి అంటే బ్రహ్మామృత ప్రపా. అమృతాన్ని ఎంతమందికి ఎన్ని కావాలన్నా ఇస్తూనే ఉంటుంది. అక్కడ నీళ్లు అయిపోవడం అనే మాట ఉండదు. ఎంత కావాలో అంత వెళ్ళి తాగొచ్చు. అక్కడ ఎవ్వడు డబ్బులు అడగడు, ఎందుకు వచ్చావని అడగడు, నీళ్ళు పక్కనే కదా అని అడగడు, వాడు ఇస్తూనే ఉంటాడు. ఇది ప్రప. ఇది మహారాజుల కాలంలో, మన కాలంలో కూడా చూసాం. చక్కగా చాలా చోట్ల పెట్టేవాళ్ళు, పోసేవాళ్ళు, దానికి తగిన వ్యవస్థను చేసేవాళ్ళు. ఇవాళ అటువంటి వ్యవస్థలు పెట్టినా కూడా ఎవరికి రుచించట్లే, ఎవడు ఏది చేయట్లేదు. కానీ గురుకృప అనేది ప్రపా. ప్రపా అంటే చలివేంద్రం, అంటే మనకి చక్కటి అనుకూలమైనటువంటి శరీరానుకూలమైన జలం దొరికే చోటు. ఇప్పుడు మనకి ఈ ఎండాకాలంలో కొండల్లో నీళ్లు కావాలి, మంచి నీళ్లు కావాలి మనం అనుకుంటున్నాం. ఒకవేళ చలికాలం వచ్చిందనుకోండి, ఎక్కడైనా ఇంత కాస్త వేడి నీళ్ళు దొరికితే బాగా ఉండనుకుంటాడు. చల్లటి నీళ్ళు ఇస్తే ఏం తాగుతాడండి? అప్పుడు వేడి నీళ్ళు కూడా పెడతారు. అది కూడా ప్రపే. ప్రప పానీయశాల అని అర్థం. చలివేంద్రం దానికి పానీయశాల అంటే పానీయం అక్కడ దొరుకుతుంది. గొంతు ఎండిపోయేవాడికి అక్కడ చాలా శాంతి దొరుకుతుంది. అలాగే అక్కడ ఎవడికి ఏ రకమైనటువంటి అశాంతిని పోగొట్టడానికి శాంతి అయిన వస్తువులన్నీ అక్కడ దొరుకుతాయి. ఇది అంటే గురుకృప అనేది ఏమిటి అంటే తాపత్రయాన్ని పోగొట్టి అమృతాన్ని త్రాగింప చేసేది. లోకంలో చలివేంద్రాలు పోగొడితే తాపత్రయాలు పోవు, కానీ ఏదో తత్కాలానికి గొంతు ఎండిపోయిన గొంతు కొంచెం చల్లబడుతుంది, అంతేగాని తాపత్రయాన్ని పోగొట్టడం వీళ్ళ కాదు. ఈ గురుకృప మాత్రం తాపత్రయాన్ని పోగొడుతూ వాడికి అవసరమైనటువంటి వస్తువులను కూడా అందిస్తుంది. అందువలన శ్రీ గురూన్ పరమానంద స్వరూపాన్ సంస్మరామ్యహం తాపత్రయాపహాయేషాం కృపా బ్రహ్మామృత ప్రపా. ఈ శ్లోకాన్ని అందరూ చెప్పండి ఒకసారి. రాసుకున్నారు కదా? శ్రీ గురూన్ పరమానంద స్వరూపాన్ సంస్మరామ్యహం తాపత్రయాపహాయేషాం కృపా బ్రహ్మామృత ప్రపా. ఇది విషయం. అంటే ఇప్పుడు ఈనాడు నేను గురువుల గురించి విషయం ఎందుకు చెప్పారంటే అవ్యాజ కరుణామూర్తులు గురువులు. మనం ఏ మహర్షిని వెళ్ళి మనం ప్రార్థించాల, మాకు మంచి ఏమిటో చెప్పవయ్యా అని మనం ఏమన్నా ఆయన దగ్గర వెళ్ళి కాళ్ళ వెళ్ళబడ్డామా? కానీ వాళ్ళు మనకు చెప్పారంటే ఏమిటి దీనికి తాత్పర్యం? అవ్యాజ కరుణామూర్తులు వాళ్ళు. ఇవాళ వాళ్ళ వాక్యాలు తీసుకుని మనం మాట్లాడుతున్నాం.
దీంట్లో మనువు గారు చాలా గొప్పవాడు, చాలా చాలా గొప్పవాడు మనువు గారు. అంటే చాలా ఆదిలో ఉన్నవాడు, చాలా ధర్మాన్ని చేసినవాడు. దానిని ఆయన రాసినటువంటి పుస్తకానికి పేరు మనుస్మృతి అని అంటారు. ఈ మనుస్మృతి చాలా గొప్పది. దాని తర్వాత చాలా స్మృతులు వచ్చినాయి. ఎన్ని స్మృతులు వచ్చినప్పటికీ మనుస్మృతికి ఉన్న గౌరవం వేరే. శంకర భగవత్పాదులు కూడా అంటారు, ఏ కొద్దైనా మనువు గారు చెప్పినట్లయితే అది దాని గురించి మనం విచారించక్కర్లేదయ్యా, మనువు గారి యొక్క గొప్పతనం అది అని వేదం కూడా చెప్తున్నది అని చెప్తారు. ఇప్పుడు ఇక్కడ మనువు గారు 12 అధ్యాయాల్లో మొత్తం వారి స్మృతిని రాశారు. మనకి లా పుస్తకాలు చదివేటప్పుడు, అధ్యయనం చేసేటప్పుడు ఇవాటికి కూడా చాలా లా చదువుతూ ఉంటే వాళ్ళు దీనికి రెఫరెన్స్ ఎక్కడుందని రాస్తూ మను అని నెంబర్లు వాళ్ళు కూడా ఇస్తారు. ఇవాటికి కూడా పుస్తకాల్లో ఉన్నాయి. అంటే మన వాళ్ళు అంబేద్కర్ ఇత్యాదులందరూ ఈ స్మృతులన్నీ పెట్టి ఒక రోజున పార్లమెంట్లో కూర్చొని తగలేశారు. వాళ్ళు తగలేసినప్పుడు మొత్తం వీళ్ళందరూ చేశారు. ఎప్పుడైతే స్వాతంత్ర్యం వచ్చిందో అనగా అనౌన్స్ చేశారు మనకి మొట్టమొదటి, మీకు మేము స్వాతంత్ర్యం ఇస్తున్నాము, ఇక యుద్ధాలు వదిలేయండి అని అన్న తర్వాత వీళ్ళకి 2 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే మన దగ్గర సంవిధానం లేదు కదా, సంవిధానం లేని రాజ్యాన్ని ఇలా నడిపిస్తాం. ఆ సంవిధానాన్ని తయారు చేసుకోవడానికి ఎవరో ఒకరు పెద్దగా ఉండాలి. ఇప్పుడు స్వాతంత్ర్యం రావడానికి గాంధీ గారు ఎలా పెద్దగా ఉన్నాడో దీనికి అంబేద్కర్ని పెద్దగా పెట్టుకున్నారు ఆ రోజుల్లో. పెట్టుకుంటే మన వాళ్ళు చాలామంది ఉన్నారు, అల్లాడివారు వీళ్ళు వాళ్ళు. మన దేశంలో ఉన్నవాళ్ళు చాలామంది ఈ సంవిధానాన్ని రాయడానికి కూర్చున్నారు. కానీ రాసేటప్పుడు వాళ్ళకున్న నిర్బంధం ఏంటంటే అందరినీ అనుసరించి రాయాలి. ఎందుకంటే అది సభలో దానికి తీర్మానం కావాలి. నేనేదో మనస్సులో ఉంది రాసేసానంటే అందరూ అంగీకరిస్తారా? అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక సంవిధానాన్ని రాయవలసిన అగత్యం వచ్చింది. వస్తే మన వాళ్ళు కూడా కొన్నింటికి తల వంచారు. సరే కానివ్వండి, ఇప్పుడు మొత్తం సర్వనాశనం అయిపోయేదానికంటే ఇది మంచిది కదా అంటూ, అంతకంటే ఏం చేస్తాం? ఇప్పుడు ఇంట్లో కుటుంబంలో కూడా ఎవడు ఏం చేస్తున్నాడు? వాళ్ళ ఇంట్లో సంవిధానం రాసుకోవాలి, మా తాతగారు చెప్పినట్లే నడవాలి అని సంవిధానం రాసిన నడవమనండి, ఎట్లా కుదురుతుంది? అందులో వీడి సంవిధానాన్ని కొంత మార్చుకుంటున్నాడు. సరే మా తరంలో ఇంతవరకు జరిస్తే చాలు అని వీడే అనుకుంటున్నాడు. అలాగే వీడి పిల్లవాడు ఇంకా కొంత సవరణ చేస్తూ ఉంటాడు. ఇలా సవరణ చేసుకుంటూ అమెండ్మెంట్ అంటారు, చేసుకుంటూ పోతే అసలు చివరికి మూలానికి దీనికి సంబంధమే ఉండదు, మనకి సంబంధమే ఉండదు, ఎక్కడికో పోతుంది. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, అంబేద్కర్ గారు మొత్తం స్మృతి గ్రంథాలన్నీ తెచ్చి పెట్టారు అక్కడ. ఎందుకంటే మనం రాసేటప్పుడు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మనకి వీళ్ళ బ్రిటిష్ వాళ్ళవి ఏమి ఉండకూడదు, మనందరం స్మృతి గ్రంథాల్లోంచి తెచ్చుకుందాం అని కొంతమంది అభిప్రాయంతో అక్కడ లైబ్రరీ పెట్టారు. పెడితే ఈయన ఏం చేయండి, ముందర దీన్ని తగలేయండి, తర్వాత మనం మీటింగ్ మాట్లాడదాం అన్నాడు. అంటే తగలేశారు. సరే తగలేస్తే ఆ పుస్తకం తగలేస్తే ఇంకో పుస్తకం లేదా? ఈశ్వరానుగ్రహంతో మనకి తాళ గ్రంథాలు రక్షింపబడి ఉన్నాయి. ఆయన మొత్తం ప్రింట్ చేసినవన్నీ తగలేలేదు కదా, ఆయన దగ్గర ఉన్న పుస్తకాలు. ఇవో వాళ్ళకి ఒక మనస్సులో చాలా క్రోధం ఎక్కువైతే ఏదో చేసేస్తారు. చివరికి ఏం చేస్తారు, ఎవరిదో బొమ్మ చేసి ఆ బొమ్మను తగలబెట్టేస్తారు. ఇదే కదా చేసే పని లోకం. ఆ తీవేస్తే వాడే తగలబడ్డా, ఇప్పుడు బొమ్మను తగలేసావు, నీ క్రోధాన్ని నీవు ఇలా చూపించుకున్నావు, నీకు ఇప్పుడు శాంతం. వాడు తగలబడుతూ ఉంటే వీడు పోయినాడు ఒక శాంతం. అలాగే పుస్తకాలని తగిలేశారు. దాంట్లో మనుస్మృతి అనేది చాలా పెద్దది. దాంట్లో 12 అధ్యాయాలు ఉన్నాయి. 12వ అధ్యాయంలో కంక్లూషన్, ఉపసంహారం చేయబోతూ ఆయన అన్న 4 మాటలు మనం తెలుసుకోవాలి. ఏమన్నారు ఆయన? మనిషి
ఉత్తమమైన జన్మ, మధ్యమమైన జన్మ, అధమమైన జన్మ ఎలా పొందుతాడు, దానికి కర్మల ద్వారా వాడి గతులు మారుతూ ఉంటాయి. ఆ కర్మగతులు ఎలా వస్తాయి అంటే వాక్, కాయ, మానసములు, వాచకములు, కాయకములు, మానసికములు, ఈ 3 రకాల కర్మలతో వాడి గతులు కూడా మారుతూ ఉంటాయి నాయన అని చెప్పి, అందువల్ల మీరందరూ మంచి కర్మ చేసుకొని మంచిగా మీ ఆత్మోద్ధరణకి మీరు ప్రయత్నం కండి. ఎవరిని ఎవరు ఉద్ధరించరు. ఎవరి వ్యక్తి మీద భారం వేసి నువ్వు నన్ను ఉద్ధరించవయ్యా అంటే వాడు ఉద్ధరణకే వాడుగా టికాణీ లేదు, వాడు మన ఏం చేస్తాడు. అందువల్ల గీతల్లో చెప్పారు స్పష్టంగా 6వ అధ్యాయంలో, ఉద్ధరేదాత్మనాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. నీవు బంధంలో పడేసుకుంటే నీకు నీవే శత్రువి. నువ్వు ఉద్ధరించుకున్నట్టయితే నీకు నీవే మిత్రుడివి. అందువల్ల ఆత్మకు బంధువు ఆత్మే, ఆత్మకు శత్రువు ఆత్మే. ఓ వాడు వీడు ఏం కాదు. అందువల్ల నిన్ను ఉద్ధరించుకో అని చెప్పినట్లుగా, నాయన నీవు ఇలా ఉద్ధరింపబడు అని చెప్పినప్పుడు మొట్టమొదటి శ్లోకం చెప్తున్నాడు, శుభాశుభఫలం కర్మ, శుభకర్మ అశుభకర్మ అది ఎలా వస్తుంది? మనోవాగ్ దేహ సంభవం. మనస్సు, వాక్కు, దేహం ఉంటే కాయం, శరీరం అని అర్థం. ఇటువంటి కర్మల నుండి వచ్చేటువంటి గతులు ఉత్తమం, మధ్యమం, అధమం అనే దాంట్లో పోతుంది. ఈ త్రివిధమైనటువంటి కర్మల్ని చేయడానికి అధిష్టానం ఇవన్నీ చేసి భోగించేవాడు దేహంలో ఉండేటువంటి జీవుడే. దానిలో వీడు దశలక్షణయుక్తుడై ఉన్నాడు. 10 లక్షణాలతో ఉన్నాడు. ఆ 10 లక్షణాలతో వీడేం చేస్తున్నాడు? వీడికి వద్దంటే పాపంలో రుచి వస్తున్నది. ఆ రుచిని 10ని ఏం చేయాలంటే 3, 3, 4 అని విభాగం చేశాడు. ఆ 3, 3, 4 అని విభాగం చేసినప్పుడు ఒకటి ఏమిటంటే, మొట్టమొదలు మనస్సుతో చేసేవి ఎన్ని పాపాలు, ఇవి మాత్రం రాసుకోండి. మనస్సుతో చేసేవి ఏమిటి? మానసిక పాపాలు అంటే పరద్రవ్యేషు అభిధ్యానం. పరుల ద్రవ్యమందు వీడికి దృష్టి ఉంటుంది. అది నాకు దొరికితే బాగా ఉండును, అది నాదైతే బాగా ఉండును. పరద్రవ్యేషు అభిధ్యానం, ఇది ఒకటి చాలా పాపం. మన దాని మీద మనకు కన్ను ఉండవచ్చు, పరుల ద్రవ్యం మీద మన కన్ను పడకూడదు. అలా పడినట్లయితే దీనికి మానసిక పాపం అని పేరు. ఇక రెండవది అనిష్ట చింతనం. ఎవడైనా ఒకడు మన కళ్ళ ముందర పుట్టి పెరిగి పెద్దవాడైతుంటే వీడు ఎలా నాశనం అవుతాడు? వాడేదో నాశనం కాడనుకోండి, మనం పెద్ద ఉత్సవం చేసుకుంటాం. వాడికి ఎవరినో ఒకడు అవమానం చేశాడనుకోండి, మనకి చాలా ఉత్సాహం, మన్నేదో అంబారీలో ఊగినంత ఉత్సాహం. ఇది మనస్సులో వాడు నాశనమైపోవాలి అనే చేసే చింత ఉందే, ఇది మహాపాపం, ఇది మానసికమైన పాపం. అలాగే వితథాభినివేశం అని మూడవది. వితథాభినివేశం అంటే తథ్యం అంటే నిజం, వితథం అంటే అసత్యం, అబద్ధం. అబద్ధంలో వీడికి చాలా పట్టుదల ఉంటుంది. అబద్ధం ముందు పట్టుదలతో వీడు చెప్తాడు. పంచాంగంలో అలాగే రాసింది. కొంతమంది పంచాంగకర్తలు వాళ్ళు ఏదో లెక్కలు తప్పు చేస్తూ రేపు ఏకాదశి అయితే ఇవాళ ఏం రాశారనుకోండి, రాస్తే ఊళ్ళో వాళ్ళందరూ ఏమండి ఇవాళ ఏకాదశి కాకూడదే, రేపు కావాలి అంటే అలా ఎలా అవుతుంది? ఇవాళే కావాలి. దీనికి 10 శాస్త్రాలు చెప్తారు, వాడు ఒప్పుకోడు.
కానీ కర్మంచాలి. వాళ్ళ ఇంట్లో ఏకాదశి శ్రాద్ధం వచ్చింది, వాడు ఇవాళ పెడతాడు. వాడికి తెలుసు కదా నేను తప్పు చేశాను లెక్కని. వాడు ఏం చేస్తాడు, తలుపులన్నీ బంద్ వేసుకుని వాడు మర్నాడు పెట్టుకుంటాడు దగ్గర. అంటే లోకాన్ని మాత్రం, అంటే ఇప్పుడు ఏమిటి, అబద్ధం వాడికి ఏదో అజ్ఞానం వల్ల చెప్పాడు. వాడికి లెక్కలు చేయడంలో ఎక్కడైనా తప్పు రావచ్చు. తప్పు రావడం ఎందుకంటే ఇప్పుడు రోజు తిథులు లెక్క చేయాలి, నక్షత్రాలు లెక్క చేయాలి, లెక్క చేయడానికి చాలా ఉన్నాయి. పాపం ఎక్కడో ఇంతకుముందు మా గురువుగారు కానీ పంచాంగకర్త ఉండేవాడు. ఆయన దగ్గర ఇంతకంటే కూడా పెద్ద పలక ఉండేది, పలక మట్టి పలక పెద్దది ఉండేది. దాని మీద కూర్చొని రాస్తూనే ఉండేవాడు. ఇందులో భోజనాలు పెడితే అది కింద పెట్టి విడిపోయేవాడు. ఈ పిల్లలు వచ్చి దాన్ని జీవిస్తే మళ్ళా ఎక్కడ దాకా వేస్తాడు ఆయన? అన్న ఆఫీసా పాడా ఇంట్లో కూర్చొని చేస్తూ ఉండేవాడు. ఇవన్నీ చేసి కానీ కాగితంలోకి వెళ్ళేది. కాగితంలో వేసి మళ్ళీ వాడికి ప్రింట్ వాడికి ఇస్తే వాడేదో తప్పు చేస్తాడు. మళ్ళీ ఇదంతా చూడాలి. ఇదంతా వచ్చిన తర్వాత ఎవడో వచ్చి ఏమండి ఇక్కడ తప్పేశారంటే ఈయన ఏం చేస్తాడు? ఈయనకి ఆ రోజుల్లో పెద్ద రైట్స్ గిట్స్ ఏమీ లేవు, డబ్బులు ఏమి వచ్చేవి కాదు. ఏదో పరంపరంగా ఉంది కదా అని రాస్తుండేవాడు. ఆయన కష్టాన్ని మేము చూస్తూ ఉండేవాళ్ళం. చాలా ఎంత రాయాలి ఒక 4-5 మాసాలు పట్టేదానికి ఒక పంచాంగం తయారు చేయడానికి. తయారు చేసిన తర్వాత ప్రూఫ్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ 2 మాసాలు పట్టేది ప్రూఫ్ దిద్దడానికి. ఇంత దిద్దినా దాంట్లో 100 తప్పులు ఉండనే ఉండేవి. ఎంత చేసినా మనం మామూలుగా సాధారణంగా ఒక పత్రిక రాస్తేనే ఎన్ని తప్పులు ఉంటున్నాయి. అందుట్లో నెంబర్లు కదా, ఈ నెంబర్లు చాలా పెద్ద కష్టం. ఏదో ఒకదానికి ఒకటి పడిపోయిందంటే, ఒకటి ముందులో ఒకటి వెనకాల పడిందంటే ఇంక చేయదే ఉంది, చాలా కష్టం. కానీ దాంట్లో తప్పైపోయిందని ఒప్పుకుంటే నష్టం ఉంది, వాడు ఒప్పుకోడు. వాడు ఇది వితథాభినివేశం. నేను చేసింది సరే అని బయటికి చెప్పేసి లోపలికి వెళ్ళి మాట్లాడినా కానీ ఇవాళ ఏం కాదు అని చెప్తే చాలా తప్పు కదా. ఇది మానసిక పాపం. ఇలా మనకి చాలా చోట్ల ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు మద్రాసులో ఇంతకుముందు కరుణానిధి అని ఒకడు ఉండేవాడు. వాడు దేవుడు లేడు అని బల్ల మీద బుద్ధి చెప్పి పెద్ద ఫంక్షన్లో చెప్తూ ఉంటాడు. ఇంటికి వచ్చి ఇవాళ వాడి ఇల్లు మీకు తెలియదు, కృష్ణుడు ఆలయానికి పక్కనే. ఆ కృష్ణాలయం నుంచి ప్రసాదం రాకపోతే వాడు భోజనం కృష్ణాలయం నుంచి ఆవిడ రోజు వెళ్తుంది. ఆవిడకి ఏదైనా వీలు లేకపోతే ఇంట్లో పిల్లలు వెళ్ళాలి, లేకపోతే వంట వాళ్ళు ఎవరో వెళ్ళాలి, ఎవరో పని వాళ్ళు వెళ్ళాలి, తీసుకురావాలి. కానీ బయటికి వెళ్ళి మాత్రం ఇదేమీ లేవు. ఎందుకంటే వాళ్ళ గురువు నాస్తికుడు, వాళ్ళకి శిష్యుడైనాడు. అందువల్ల వీళ్ళ పెరియారని ఆయన పేరు. వాళ్ళు అట్లాగే చెప్పాలి, మాట్లాడాలి. అంటే ఇప్పుడు లోపల ఒకటి బయట ఒకటి, దాని మీద అభినివేశాన్ని చూసి మాట్లాడుతూ ఉంటే తప్పు కదా. ఇది వితథాభినివేశం, ఇది మానసిక పాపం. ఇది మనకు కూడా ఉంటుంది. కొంతమందికి పట్టుదల ఉంటుంది. ఆ పట్టుదల మొండి పట్టుదల, అది చాలా తప్పు. ఇది ఇప్పుడు 3 రకమైనటువంటి దోషాలు మానసికంగా వచ్చినాయి. ఇక దీని తర్వాత ఇది ఇప్పుడు సుమారుగా అందరికీ ఉంటుంది. ఈ 3 దోషాలు ఎవరికి లేకుండా ఉంటాయండి. ఇక వాక్కుకు ఉండేటువంటి దోషాలు, దాంట్లో ఒకటి పారుష్యం అంటే చాలా కఠినమైన శబ్దాలతో మాట్లాడాలి. ఆయన నువ్వు చేసింది అంత బాగా నచ్చలేదు అని చెప్పచ్చు. దానికి వీడు చాలా కఠినంగా ప్రయోగిస్తాడు. కంసుడు, రావణాసురుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, వీళ్ళందరూ కూడా నీవు చేసేటువంటి దుష్కార్యాల ముందు సరిపోర్రా అని ఈ రకంగా కఠినంగా మాట్లాడి వాడి మనస్సుని గాయపరిచేట్టుగా మాట్లాడతాడు. ఇది పరుష వాక్కులు. కఠినమైన వాక్కుల్ని పలకకూడదు. అంటే ఎవరి హృదయం చాలా పగిలిపోతుందో అటువంటి వాక్కుని పలకకూడదు. అందువల్ల గీతల్లో చెప్పాడు, యస్మాన్ నోద్విజతే లోకః, అంటే ఎవరి నుండి మనస్సు నొచ్చుకోదో వాడు జీవన్ముక్తుడు.
ప్రతి వాళ్ళని నువ్వు కూడా మనిషివేనా అని ఇట్లా మాట్లాడితే వాడు ఏం చేస్తాడు? వాడి మనస్సు కష్టపడుతుంది. ఇంత పెద్ద ఆయన ముందర మాట్లాడలేడు, వాడికి అధికారం లేదు, ఎందుకంటే డబ్బులు ఉన్నాయి, ఏవో ఉన్నాయి. ప్రతి వాళ్ళని చేదరించుకున్నట్టు మాట్లాడి వాడు గాడిదని, వీడు కుక్కని, నక్కని అలా మాట్లాడేస్తే ఏం చేస్తాడు? పారుష్యం అనేది చాలా పెద్ద దోషం, ఇది వాచిక దోషం. అలాగే అనృతం అనేది కూడా వాచికమైన దోషం. మూడవది పైశూన్యం. పైశూన్యం అంటే చాడీని చెప్తూ ఉంటాడు. ఏమండి నిన్న వాళ్ళు ఇలా మాట్లాడారండి, నా కడుపు తరుక్కుపోయిందండి. ఏం మాట్లాడారు? నా నోటితో ఏం చెప్పేదండి? మరి ఇప్పుడు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? ఏం చెప్పదామో ఊరుకో, చెప్పకుండా ఎలా ఉండగలను, నేను ఎలా చెప్పగలను అని వీడిని చావగొట్టి చివరికి వాళ్ళేదో అన్నది ఒక చిన్న మాట అయితే వీడు దానికి చెవులు, తలకాయలు, ముక్కులు అన్నీ పెట్టి చాలా పద్ధతిగా చెప్తాడు. వీడు మూర్ఖుడైతే ఇంతటితో వాడితో ద్వేషం పెట్టుకుంటాడు. మూర్ఖుడు కాకపోతే అసలు విషయం ఏంటో తెలుసుకోవడానికి వాడి దగ్గరికి వెళ్తాడు. అట్లా అన్నాడు. ఇప్పుడు అన్నదమ్ముల్లో ఇదే కదా తగాదాలు పెట్టేస్తారు. పైశూన్యం అంటే చాడీలు చెప్పడం. వాడు ఇట్లా అన్నాడు. ఇక్కడ ఎవరిద్దరో మాట్లాడుకుంటుంటే వీడు వెళ్ళి వింటూ ఉంటాడు. వీడికి ఏమిటి సంబంధం? వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారండి, నేను విన్నానండి. ఇది నీకు ఎంత తప్పు? అసలు నువ్వు వినడం తప్పు, విన్నది అక్కడ వీడి చెప్పడం తప్పు. అసలు వాళ్ళు అక్కడ ఏం మాట్లాడుకున్నారో నీకు వాళ్ళ కాన్సెప్ట్ ఏమిటో తెలియదు. మధ్యలో విన్న మాటని ఏదో వాడు చాలా చెడ్డ పని చేశాడండి అని వీడు కూడా అన్నాడు. వాడి మీద జాలిగా కూడా ఉండొచ్చు. వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు చెడ్డ పని చేశావని చెప్పాడు. ఎందుకంటే నేను విన్నది చెప్పేశాను. విన్నది చెప్పడానికి ఏమిట్రా ఇది? ఈ పైశూన్యం అనేది చాలా పెద్ద తప్పు. దీనివల్ల రాజ్యాలు కూలిపోతాయి, ఇళ్ళన్నీ చెడిపోతాయి, కులాలు భ్రష్టుపడిపోతాయి. ఇది చాలా పెద్ద తప్పు. ఇది వాచికమైనటువంటి దోషం. నీకెందుకు మాట్లాడడం? ఏదో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారండి, వాళ్ళు మాట్లాడుకుంటే నువ్వు ఎందుకు విన్నావు? వింటే ఎందుకు వదిలేదు దాన్ని పట్టుకుని ఇక్కడికి వచ్చి చెప్తావు? ఈ పైశూన్యం అనేది చాడీలు చెప్పుట. ఇది ఈ చాడీలు చెప్పడంతో పెద్ద కష్టం. చాలా చాలా ఐక్యంగా ఉండే కుటుంబాలన్నీ కూడా చెల్లాచెదరైపోతాయి. మొత్తం రాజ్యాలు కష్టమవుతాయి. ఇక మూడవది అసంబద్ధ ప్రలాపం. సంబంధం లేకుండా ఏదో ఒకటి వాగుతూ ఉన్నాం. దేని తర్వాత ఏది చెప్పాలి, ఏది ప్రకృతం, ఏది అప్రకృతం అని కాకుండా ఏదో ఒకటి వాగేస్తూ ఉంటాడు. నోరు ఉంది కదా అని ఏదో ఒకటి వాగేస్తూ ఉంటాడు. ఇది చాలా తప్పిది. అందువల్ల నోటితో మాత్రం 4 దోషాలు చెప్పారు. మనస్సుకి 3 దోషాలు, వాక్కి 4 దోషాలు. అందువల్ల వాక్ని కంట్రోల్లో పెట్టుకోవడం చాలా మంచిది. లేకపోతే లోకంలో బతకలేం. మనకి వాక్యే మనకి శత్రువు అవుతుంది. అందువల్ల ఇది 4 రకాలు వాక్కుతో వచ్చేవి. ఇక శరీరంతో వచ్చేవేమిటిది? శరీరంతో వచ్చేవి 3. అవేమిటి ఆ పాపాలు? మనకి ఇవ్వకుండగానే దాన్ని మనం స్వీకరించడం. వాడు మనకి ఇవ్వలేదు, మనకేదో ఇవ్వాలని వాడి అభిప్రాయంలో ఉన్నదని మనమే అనుకుని వాడు తెచ్చిపెట్టంగానే దాంట్లోంచి మనం తీసేసుకుంటే, ఇప్పుడు ఇక్కడ ఎవడో మామిడికాయలు తీసిపెట్టుకున్నాడు. వాడు నిజంగా మార్కెట్లో కొని ఇంటికి వెళ్ళాలని కూడా తెలుసుకుని ఉండొచ్చు. ఇక్కడికి వస్తే ఇక్కడ పంచిపెట్టడానికే తెచ్చాడని అర్థం ఏమిటి? దాన్ని ఇక్కడి నుంచి నేను తీసేసుకుంటే అది తప్పు కదా. అది అదత్తానాం ఉపాదాన. వాడు ఇవ్వకుండగానే మనమే లాక్కోవడం అది చాలా తప్పది. ఇది శారీరకం. అలాగే విధి లేకుండా హింసించకూడదు. విధి లేకుండా హింసించడం అంటే విధి ఉంటే హింసించవచ్చు. విధి ఉండి హింసించడం అంటే ఏమిటి అర్థం? చిన్నపిల్లల్ని నువ్వు పడుకో అని ప్రాణాలు తీస్తాను, మళ్ళీ లే అని ప్రాణాలు తీస్తాను.
నన్ను ఎందుకు హింస పెడతావు అంటే హింస విధి. ఎందుకంటే పిల్లల్ని శిక్షించాలి కదా, పిల్లల్ని శిక్షించడం విధి. అలాగే కొంచెం వాళ్ళకి గ్రాహ్యం వచ్చిన తర్వాత ఒంటి మీద బట్ట లేకుండా ఉంటే బట్ట వేసుకో, లేకపోతే సొరకలేస్తారు. అలా వేయకపోతే వీడు పెద్దవాడైనా అలాగే ఉంటాడు. అంటే అక్కడ విధి మాట, ఆ విధిని బట్టి హింసించాలి. అలాగే ఒక స్కూల్లో ఒక గురువుగారు ఉన్నాడు, ఆయన చక్కగా చదివించాలి. వాడు సరిగ్గా చదవకపోతే గోడ కుర్చీ వేయిస్తాడు, సరిగ్గా చదవకపోతే గుంజులు తీయిస్తాడు. ఎందుకంటే మమ్మల్ని హింస పెడతారు, మీరు పాపాన్ని పోటు కొట్టుకుంటారు అంటే ఇది విధి. గురువుకి ఇది విధి, ఇది చేయాలి, లేకపోతే ఆయన గురువు ఎలా అవుతాడు? ఈ రకంగా అనేక చోట్ల అనేక విధములైన హింసలకు. అట్లాగే గుడ్లు ఉన్నాయి, అవి వెళ్తూ ఉంటే వాటిని జాగ్రత్తగా తోలాలి. అలా మాట అనుకుంటే దెబ్బ వేయాలి, అది హింసే అవుతుంది, అది దెబ్బ వేయడం. కానీ దాన్ని మనం వదిలేసి పక్క చేతిలో మేస్తూ ఉంటే మనం మాట్లాడినా ఉంటే దాన్ని హింస చేయకూడదు. వాడు వచ్చి మన హింస చేస్తాడు, తప్పు కదా అది. అందువల్ల అప్పుడు మనం గొర్రెను అక్కడి నుంచి ఆ గుడ్డుని అది బట్టి తీసుకురావాలి, తప్పదు. అది అక్కడ కనిపిస్తూ ఉంటే వెళ్తూ ఉంటుంది, మనకి ఆ మార్గంగా వెళ్ళక మనకి తప్పదు. అందువల్ల విధి లేకుండా హింస చేయడం శారీరకమైన దోషం, ఇది ఒకటి. కానీ విధి లేకుండా అన్నాడు కానీ మనమే ఏదో విధిని కల్పించుకుంటే కాదు, నిజంగా శాస్త్రంలో విధి ఉండాలి. ఇక మూడవది పరదారోప సేవ. అనవసరంగా అన్యాయంగా అన్య స్త్రీలను అన్యథ చూడటం, అది ఈ మూడు శారీరకమైన దోషాలు. ద్రవ్యముల్లో దృష్టి ఉండడము, హింస చేయడము, పరస్త్రీలను కష్టపెట్టడము, ఈ మూడు. ఇప్పుడు ఈ మొత్తం 10 రకాలైన పాపాలు అయినాయి కదా. ఈ 10 రకాల పాపాలని దీంట్లో ఒక విశేషం ఏం చెప్తున్నాడంటే, మానసికమైన పాపములతో వచ్చినటువంటి ఫలాన్ని మనస్సుతోనే అనుభవిస్తాడు. అంటే వాడి మనస్సులో ఏం జరుగుతుంది, వాడి ఇంట్లో చాలా డబ్బు ఉంటుంది, చాలామంది పిల్లలు ఉంటారు, వాళ్ళు బుద్ధిమంతులై ఉంటారు, వాళ్ళు బాగా చదువుకుంటారు. కానీ వీడి మనస్సులో ఏమిటో తెలియదు, దుఃఖం ఉంటూనే ఉంటుంది. ఎందుకురా దుఃఖిస్తాం, ఏమిటో నాకు తెలియదు, మనస్సు శాంతంగా లేదు. ఎందుకంటే మానసిక పాపాలు ఉన్నాయి. వాడు మనస్సుతో వాడు ఎప్పుడూ అశాంతిగానే ఉంటాడు. కొంతమంది ఉంటారు చెట్ల కింద ఉండి కూడా హాయిగా శాంతంగా నవ్వుకుంటూ ఉంటుంది. వాళ్ళకేమీ ఇల్లు లేవు, వాకిళ్ళు లేవు, ఎక్కడో ఇంతటి మంచి ఎండల్లో రోడ్లు పూస్తున్నారు, తారు తీసుకుని కరిగించి పూస్తున్నారు. ఇంతలో కంకరని ఎత్తి వస్తున్నారు, హైవే. వాళ్ళకి ఎక్కడి నుంచో ఎక్కడి దాకానో ఓ 10 రోజులు కూలీ దొరికింది, వచ్చి కూర్చున్నారు. పొద్దున్నే లేస్తూనే చెట్టు కింద 2 కుండలు పెట్టుకున్నారు, ఏదో గంజి కాసుకున్నారు, తాగేశారు, పని ఆరంభించారు. 11, 12 దాకా చేశారు. మధ్యలో వెళ్ళి కాసేపు చెట్టు కింద పడుకున్నారు, ఏదో తిన్నారు. సాయంత్రం అయ్యే వాటికి హాయిగా తిని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ హాయిగా కూర్చున్నారు. ఏ అశాంతి వాళ్ళకి లేదు, వాళ్ళకి ఇల్లు లేదు, వాకిల్లు లేదు. రేపటికి ఏమిటి, ఈ 4 రోజులు అయిపోయిన తర్వాత 5వ రోజు గతి ఏమిటని వాళ్ళకి తెలియదు. ఎవడు ఏ కాంట్రాక్టర్ పిలుస్తాడో, ఎక్కడ ఏ రోగం ఇస్తాడో వాడికి ఏం తెలియదు. వాడికి మొత్తం కలిపితే వాళ్ళ దగ్గర ఒక సంచి లేదు, మొత్తం గృహం, దాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు. నాకు వాళ్ళని చూసి ఆశ్చర్యం వేసింది, ఏమిటి జీవనం, ఎంత పెద్ద త్యాగులని చెప్పారు వాళ్ళని. వాళ్ళకి మనస్సులో శాంతంగా ఉన్నారు, వాళ్ళకి ఏమీ చీకులు చింతలు లేవు. వాళ్ళ కోట్లు గల వాళ్ళకి ఎన్ని వ్యవహారాలు, ఎన్ని కోట్లు, ఆ కోట్లో ఏం చెప్పాలి, ఈ కోట్లో ఏం చెప్పాలి, వీడుస్తే ఏం మాట్లాడాలి, వాడుస్తే ఏం మాట్లాడాలి, ఏం తెలియక వీడు తల్ల కింద కొట్టుకుపోయి వాడికి పిచ్చెక్కిపోతుంది, వాడికి శాంతే లేదు. అంటే మానసిక పాపాలు చేసి ఉన్నాడు వాడు. అందువల్ల ఈ విషయం చెప్పారు, మనస్సుతో చేసిన పాపాలని మనస్సుతోనే అనుభవిస్తాడు. అలాగే మనస్సుతో ఏదైనా మంచి పని చేసి ఉంటే ఆ మంచిని కూడా మనస్సుతోనే అనుభవిస్తాడు.
అందులో మానసం మనసైవోపభుంక్తే శుభాషం. అలాగే వాచికమైనటువంటి పుణ్యపాపాలని వాచికంగానే అనుభవిస్తాడు, కాయికమైనటువంటి పాపాలని కాయంతోనే అనుభవిస్తాడు. వాడికి రోగాలు వస్తాయి, నొప్పులు వస్తాయి, ఏవో వస్తాయి. అందువల్ల దీంట్లో 3 శారీరకములు, 4 వాచికములు, మానసికములు 3, మొత్తం 10 రకాలైన పాపాలు. ఈ 10 రకాలైన పాపముల్ని పోగొట్టేదే మన దశ పాపహర దశని. ఇక్కడ ఈ శారీరకమైన పాపములను మనం తొలగించుకోకపోయినట్లయితే, మనం తొలగించుకోనుకోండి, వీడు ఏవైతాడు శారీరకమైన పాపముల కారణంగా చెట్టో చామో అయి పుడతాడు. దుఃఖాన్ని అనుభవిస్తూ ఉండాలి తప్ప దుఃఖాన్ని పరిహరించుకునేటువంటి అవకాశం వాడికి లేదు. అందువల్ల శారీరక దోషం చాలా పెద్ద దోషం. నోటితోనే ఎవరిని చంపుతానో అని అనకూడదు, మనస్సుతోనూ అనుకోకూడదు, కానీ నిజంగా శరీరంతో చేస్తే ఎంత పాపం అది. అందువల్ల శారీరకమైన దోషములతో చెట్లో చామో అయి పుడతాడు. అంటే వృక్షయోని వస్తుంది వాడికి. దానిలో మళ్ళీ ఏ వృక్షయోని వస్తుందంటే అది వేరే విషయం. తుమ్మ చెట్టు కావచ్చు, ఒక రావి చెట్టు కావచ్చు, తులసి చెట్టు కావచ్చు. అంటే మళ్ళీ దాంట్లో ఉండేటువంటి తారతమ్యాన్ని చూసి వాడవుతాడు. కానీ మానసికమైన దోషం వల్ల వచ్చేది చెట్టు చేమల జన్మ. అలాగే వాచికమైన దోషముల వల్ల ఏమొస్తుందంటే వాడు ఏ పశువో పక్షివో అయిపోతాడు. పశుపక్షి జన్మలు వస్తాయి వాచిక పాపంతో. మానసికమైన పాపాలతో ఏమొస్తుందన్నాడు వాచికం. ఇప్పుడు మనకి మానసమే కదా మిగిలింది. మానసమైన పాపాలతో ఏమొస్తుందంటే వాడు చాలా చండాల యోనుల్లో పుడతాడు. అంటే దేవుడికి చాలా దూరంగా ఉండాలి. దేవాలయాల్లో శిఖరం పెడతారు. దేవుణ్ణి ప్రతిష్ఠ చేసేటప్పుడు ఆ శిఖరానికి కూడా అభిషేకం చేస్తారు, కుంభాభిషేకం అని చేస్తారు. అలాగే 4 పక్కల పెద్ద పెద్ద గోపురాలు కడతారు. ఆ గోపురాల మీద కూడా కలశాలు పెడతారు. ఆ కలశాల మీద కూడా అభిషేకం చేస్తారు. ఇది ఎందుకంటే ఎలా చేస్తారు? అక్కడ ఏమన్నా దేవుడు ఉన్నాడా? అక్కడ ఎందుకు అభిషేకం చేస్తారు? అంటే ఎవరైతే మందిరంలో ప్రవేశించకూడదో వారు ఆ శిఖరాన్ని చూచే తరిస్తారు. మనం కూడా మందిరం ఉద్ఘాటనం చేయనప్పుడు మందిరాన్ని వాళ్ళు మూసేశారు. అప్పుడు మనం కూడా మందిరానికి వెళ్తాం. మన దగ్గర సమయం లేదు, కనీసం మనం కూడా శిఖరాన్ని దర్శనం చేసుకుని వెళ్ళచ్చు. ఊళ్ళో మన గ్రామంలో ఒక మందిరం ఉంటే ఒక నియమం ఏంటంటే శిఖరాన్ని మించి ఇల్లు ఎవరూ కట్టకూడదు. ఆ శిఖరం హైట్ కంటే మించి ఎక్కకూడదు. ఇప్పుడు బాంబేలో సుమారుగా 100 అంతస్తుల దాకా ఇళ్ళు ఉన్నాయి. 30, 40, 50 అట్లా పొద్దునే ఉంటాయి. అలా ఇప్పుడు కాశీలో కట్టడానికి వీల్లేదు, అలా మరొక చోట్ల కట్టడానికి వీల్లేదు. ఇవాళ రోజున ఉండేటువంటి లా గురించి నేను మాట్లాడేది ప్రాచీనమైన లా గురించి మాట్లాడుతున్నాను. దానిలో ఏమిటంటే మన ఊళ్ళో ఉండేటువంటి గుడి శిఖరాన్ని మించి కట్టకూడదు. ఎందువల్ల అలా కట్టకూడదంటే ఊళ్ళో ఉండే వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు శిఖర దర్శనం కావాలి. ఎందుకంటే గుడి ఏదో ఒక కాలంలో తీస్తారు, కాలంలో మూసేస్తారు. కానీ వీళ్ళు ఊరికి వెళ్తారు, ఊరి నుంచి వస్తారు, ఏదో ఒక కష్టంలో ఉంటారు. కష్టమైన వెంటనే తలుపులు తీస్తారా దేవుడికి? అప్పుడు వెంటనే శిఖరాన్ని దర్శనం చేసి ఆయన రక్షించవయ్యా, కాపాడవయ్యా అనొచ్చు. ఆ గోపురాన్ని చూసుకోవచ్చు. ఇప్పుడు కేవలం అంత్యజాతులు మాత్రం కాదు, మనకు కూడా ఉపయోగం అవుతుంది. ఎవరైతే సర్వథా తీసి ఉన్నా కూడా రావడానికి వీలు లేదని ధర్మశాస్త్రంలో చెప్పిందో, ఇప్పుడు మనమే ఎవరిని అనడానికి వీల్లేదు. మనని తూసి కూడా వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళ సిబ్బందులు కూడా మీరు వెనక్కి ఉండడం చెప్పి వాళ్ళ ముందర తిరుగుతున్నారు. మన కళ్ళ ముందర జరుగుతుంది, మనం చేసేదేం లేదు. కానీ శాస్త్రం యొక్క ఇది అనగా వీడు దేవుడికి చాలా దూరంగా ఉండిపోతాడు. మానసికమైన పాపముల వల్ల
ఈ ఆధ్యాత్మికానికి చాలా దూరంగా పుడతాడు అని అర్థం. ఇప్పుడు మనకి బ్రాహ్మణుల్లో కూడా ఇవాళ అసలు మనం బ్రాహ్మణము అనే విషయాన్ని గుర్తుంచుకోని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలా ఏం లేరని చెప్పడానికి లేదు, చాలామంది ఉన్నారు. పంచపాత్ర ఉద్ధరణ ఇంట్లో అసలు లేని వాళ్ళు ఉన్నారు. ఇంట్లో ఎన్నో సామాన్లు ఉంటాయి కానీ పంచపాత్ర ఉండదు, ఉద్ధరణ. ఇప్పుడు వీళ్ళందరూ కూడా శారీరక పాపాన్ని అనుభవించేవాళ్ళు. వాళ్ళు అంత్యత. ఇప్పుడు ఈ పాపాలన్నీ వచ్చినాయి, మనకి జరుగుతూనే ఉంటాయి కదా ఈ పాపాలు. ఇప్పుడు ఇవన్నీ అపరిహార్యమైన పాపాలు. ఈ అపరిహార్యమైన పాపముల్ని పోగొట్టడానికి మనం దశాశ్వమేధ ఘట్టంలో స్నానం చేస్తే, ఒకసారి స్నానం చేస్తే ఇవన్నీ పోతాయి అని శాస్త్రం ప్రమాణం ఉంటే నమ్మి మనం స్నానం చేద్దాం, దశాశ్వమేధేశ్వరుణ్ణి పూజ చేద్దాం, పాపాలు పోతాయి నమ్ముతున్నాం మనం. కానీ పై క్షణం నుంచి మళ్ళా ఈ పాపాలు ఆరంభిస్తున్నాము. పై క్షణం నుంచి నమ్మినప్పటికీ కూడా వచ్చిన ఇబ్బంది, పై క్షణం నుంచి పాపాలు చేస్తున్నాం. ఇలా చేస్తూ ఉండగా ప్రాణం పోవడానికి ముందుగా ఎన్నో పాపాలు చేసి ఆ రోజున మనం దశాశ్వమేధ ఘట్టంలో స్నానం చేయగలమా, దశాశ్వమేధేశ్వరుని పూజ చేయగలమా అని మనకేం తెలియదు. మనకి పోయేటువంటి విధానం ఎలాగో, అప్పుడు మన గతి ఏమిటి అనుకుంటే దీన్ని మనం ఇవాళ నుంచే అరికట్టే ప్రయత్నం చేయాలి. అందువల్ల దీనికి ఈ పాపాలను పోగొట్టడానికి ఒక దండాన్ని విధించాలి, శిక్ష, పనిష్మెంట్. అది ఏమిటి అని మనువు గారు చెప్పారు. వాగ్దండం అంటే వాక్కుతో చేసేటువంటి పనులను చేయకుండా ఉండడానికి ఏం చేయాలంటే వాగ్దండోథ భవేన్ మౌనం. మౌనంగా ఉండు, ఇక వాక్కుతో వచ్చే పాపాలు రావు. మౌనంగా ఉన్నవాడు ఎవడైనా వీడి మీద చాడీలు చెప్పగలడా? మౌనంగా ఉండేవాడు అన్నతో మాట్లాడగలడా? మౌనంగా ఉండేవాడు పారుష్యాలు మాట్లాడగలడా? వాడు ఏం చేయగలడు? వాడు మౌనం. అందువల్ల వాగ్దండానికి మౌనం. మనోదండం ఎలా చేయాలి? మనస్సుతో అనిష్ట చింతనం చేస్తున్నాం, ఎవడో సావాలి, వాడు సర్వనాశనమైపోవాలి, ఏదో చేస్తున్నాం. ఇవన్నీ ఎలా అరికట్టాలన్నాడు. దీనికి మనువు గారు చక్కటి ఇలా చెప్పాడు. నీవు చాలా శరీరయాత్రను మాత్రం నడిపించేంతగా తినవయ్యా అన్నాడు. ఎందుకంటే శరీరంలో ఎక్సెస్ బలం ఉంటే అనవసరమైన పనులు చేస్తూ ఉంటాడు. అందువల్ల అనశనం అన్నాడు. అంటే ఏమీ తినకుండా ఉంటే సర్వతా తినకుండా ఉంటే చస్తాడు. అందువల్ల ఏం చేయాలి? హితమైనది, మితమైనది, శుద్ధమైన దాన్ని తినాలి. హిత, మిత, మేధ్య. మేధ్య అంటే శుద్ధం. అటువంటి దాన్ని తినాలి. హితమిత మేధ్యాన్ని తింటే మనస్సు అనిష్టాన్ని చింతించదు. అంటే మనస్సు తప్పుడు పనులు చేయదు. ఏ హోటల్లోకి వెళ్ళి తిన్నాడు అనుకోండి, ఎవడిదో ఎంగిలి తిన్నాడు, ఎవడి ఇంగిట్లోనో కూర్చుని తిన్నాడు, చాలా తప్పు. భోజనం చేసే ముందు కింద నీళ్లు చల్లి చక్కగా మండలం చేసుకుని, ఆ మండలం మీద ఒక ఇస్తరి వేసుకుని, దాని మీద మళ్ళా నీళ్లు చల్లుకొని, అక్కడ ఇంత ఆజ్యంతో ఉపస్తరణం చేసి, దాని మీద అన్నాది వ్యంజనాలన్నీ పెట్టుకుని, మళ్ళా దాని మీద అభిగారం చేసుకుని, దాని మీద ప్రోక్షణం చేసుకుని, పరిశేషణం చేసి, కాస్త భూతబలి పెట్టి, దాన్ని మంత్రములతో ప్రాణాహతి వేసుకుని, ఒక్కొక్క కబలంలో గోవింద 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 అంటూ శరీర యాత్రకు కావాల్సినంత మాత్రం తిని ఉంటే మనస్సులో ఇటువంటి అడ్డమైనటువంటి చింతనలు రావు. అందులో మనోదండ అనశనం. భోజనం మీద కంట్రోల్ ఉండాలి. వాడెవడో అన్నాడు, వాడు పంక్తిలో కూర్చుని తింటూనే ఉన్నాడు. ఏరా నీకు ప్రాణాల మీద దయలేదా అన్నాడు ఎవడో ఒకడు.
ఈ ప్రాణాల మీద దయ పెట్టుకుంటే పరాన్నం దొరుకుతుందా ఏమిటి? ఏదో ఇవాళ దొరికింది పరాన్నం మళ్ళా పైజంలో దొరుకుతుందని నియమం ఏమిటి? కానీ ప్రాణాలు పైజంలో కూడా వచ్చి తీరుతాయి. నేను ఎన్ని జన్మలు ఎత్తినా ప్రాణాలు వచ్చి తీరుతాయి. కానీ పరాన్నం ఎక్కడి నుంచి దొరుకుతుంది? అందులో పరాన్నం దుర్లభంలోకే జన్మని నేను ఏ రకమైన యోనిలోకి వెళ్ళినా నాకు ప్రాణాలు వస్తాయి. కానీ ఇలా కూర్చోబెట్టి పీట వేసి పీట విరిగెట్టు పెట్టేవాడు ఎక్కడి నుంచి దొరుకుతాయి? అందులో పోతే పోనీ ప్రాణాలు. నాకు ఇవాళ తినడమే, అలా తినకూడదు. అలా తింటే మనస్సు అనిష్ట చింతనం చేస్తుంది. అందులో చాలా హితంగా మితంగా మేధ్యం. మనం తినే అన్నంలో మనం దేవుడికి తీర్థం తీసుకున్న తర్వాత ఒక ఉద్ధరణి జలం ఆ అన్నం మీద వేస్తే, మనం తెచ్చుకున్న గంగా జలం పొద్దున్నే గంగా స్నానం చేసి తెచ్చుకున్నాం కదా, ఆ తెచ్చుకున్న గంగా జలాన్ని అన్నం మీద ఒక తీర్థం వేస్తే అది పరమ పవిత్రమై అది మంచి బుద్ధులను చూపిస్తుంది, మనస్సులో మంచి చింతనను చేయిస్తుంది. అందులో నదీ స్నానం, నదీ దర్శనం, నదీ స్పర్శనం, నదీ స్మరణం, నదీ పానం, ఆ నీళ్ళని తాగాలి. కానీ ఇవాళ మన దౌర్భాగ్యం ఏంటంటే చెమ్మెడి నీళ్లు హాయిగా గంగ నీళ్ళు తీసుకొని గడగడ తాగేటువంటి స్థితిలో మనం లేవు. మనకి ఆ దౌర్భాగ్యం వచ్చి పడింది. కనీసం నీళ్లు బియ్యాన్ని కడిగి రెసట్లో పెట్టేటప్పుడు ఒక ఉద్ధరణుడు గంగ పోసినందువల్ల మనమేమీ చావం. ఒకవేళ అలా చచ్చినా మనకి ముక్తే, ఏం తక్కువ లేదు. అలాగే వండిన తర్వాత అన్నిటి మీద ఒకే ఒక ఉద్ధరణ నిండి తీసుకుని గంగ నీళ్ళు పూసుకోవచ్చు. అలాగే అమృత వస్తువు అని తాగేటప్పుడు గంగ నీళ్ళు తీసుకోవచ్చు. మన వాళ్ళు ఇక్కడి నుంచి యాత్రలు చేసి ఇంటికి వెళ్ళినప్పుడు గంగా సమారాధన చేస్తారు కదండి. అప్పుడు వాళ్ళందరూ గంగ చెప్పుల్ని సీల్ తీసి అందరికీ ఒక ఉద్ధరణుడు అమృతానికి వేస్తారు కదా, ఆ పోషణ వేస్తారు కదా. మనం రోజు అమృత వస్తువు దాంట్లోనే వేసుకోవచ్చు. మిగతా నీళ్లు తాగడానికి మనకి శక్తి లేదు, మనస్సు లేదు, మనకేదో దాని మీద వేరే బుద్ధులు, మనం పెద్ద వైజ్ఞానికులు అయిపోయినాం, ఏదో బుద్ధులనే ఉండనివ్వండి. దాని గురించి మనం లోకాన్ని కాదనట్లేదు, కానీ ఇంతవరకు మనం చేసుకోవచ్చు. అందువల్ల మనస్సులో ఇవన్నీ రాకుండా ఉంటాయి. మనోదండానికి అనశనం. ఇక శారీరానికి దండం ఏమిటండి? ప్రాణాయామం. వాచికానికి మౌనం, మనస్సుకి చాలా మితంగా హితంగా శుద్ధంగా తీసుకోవడం. ఇక శరీరానికి దండం ప్రాణాయామం. ఎంత అవకాశం కుదిరితే అంత ప్రాణాయామం చేస్తూ ఉంటే వాడికి శరీరంలో ప్రాణాయామం చేసేవాడికి ఏమవుతుందంటే మనస్సు శాంతమవుతుంది. శరీరంతో వీడిని కొట్టేద్దాం, వాడిని చంపేద్దాం అని రాదు బుద్ధి. ఏదో పోయేవాడిని పిలిచి తిట్టేద్దాం, అసలు ఏది రాదు, శాంతంగా ఉంటాడు. అందులో ఈయన మనువు గారు ఎంత గొప్పగా రాశారో చూడండి. శారీరస్య దండస్తు ప్రాణాయామో విధీయతే. ప్రాణాయామం నాయన. ఇప్పుడు ఇలా ఉన్నవాడు సిద్ధుడైతాడు అని చెప్పాడు. వీళ్ళని త్రిదండులు అని అంటారు. మన వాళ్ళందరూ వైష్ణవులు 3 దండాలు పట్టుకుని వస్తారు కదండి. త్రిదండి జియర్. త్రిదండి అంటే ఏమిటంటే మనోదండం, వాగ్దండం, కాయదండం ఎవడికి నియమితంగా ఉన్నాయో వాడు త్రిదండి అని అంటూ మనువు గారు ఒక పరిహాసంగా ఒక మాట మాట్లాడారండి. ఈ 3టితో త్రిదండి అవుతాడు కానీ వెదుళ్లతో కాడు అని అన్నాడు ఆయన. నా వేణుభిరియతి. అకే పెద్ద బొంగులు 3 పట్టుకుంటే వాడు త్రిదండి కాదు. అలాగే 1 పట్టుకున్నా కూడా వాడు దండి కాడు. ఈ 3 మీద దండం ఉండాలి, కంట్రోల్ ఉండాలి. వాడు సిద్ధిని పొందుతాడు. ఇప్పుడు దీని గురించి బ్రహ్మపురాణం, వరాహపురాణం, స్కాంద పురాణం
అనేక పురాణాల్లో అనేకం చెప్పారు. ఇక దాన్ని ఎక్కువ నేను విస్తరించట్లేదు. దీనిలో పాడ్యమి నుంచి ఆరంభించి 10 రోజులు దశాశ్వమేధంలో స్నానం చేయడం మనకి కాశీలో ఉన్న వాళ్ళకి సులభమైన విషయం. కానీ కాశీలో లేని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకు కూడా దశమి ఉంది కదా. ఎక్కడైనా నదిలో స్నానం చేయవచ్చు, ఎక్కడైనా చెరువులో స్నానం చేయవచ్చు, ఎక్కడైనా బావి దగ్గర స్నానం చేయవచ్చు. ఈ గంగా దశహరాకి ఎక్కడ ఈ నిమిత్తంగా స్నానం చేస్తున్నట్టయితే వాడికి చక్కగా వస్తాయి అని, పాపాలన్నీ పోతాయి అని చెప్పారు. అందువల్ల యాంకాంచిత్ సరితం ప్రాప్తి అని స్కాందంలో నాయన గంగ దొరికిన వాడికి అదృష్టం. అసలు ఈ గంగా దశహరకు విశేషం ఏంటంటే ఈ రోజున భూమి మీదకు ఈవిడ అవతరించింది. ఇది గంగావతరణ దినం. ఇది గంగ పుట్టినరోజు వేరు. అంటే మహావిష్ణువు యొక్క చరణమందు బ్రహ్మగారి కమండలంలో జలం పోస్తే అక్కడి నుంచి కదా గంగ పుట్టింది. ఆ పుట్టినరోజు వేరు. ఇప్పుడు మనందరికీ వైశాఖ శుక్ల సప్తమి గంగా జయంతిని మనం చేసుకుంటున్నాం. అదేమిటంటే ఆ ప్రవాహం వస్తూ ఉండగా జహ్ను అనేటువంటి ఒక మహర్షి తన ఆశ్రమాన్ని ముంచేస్తోందనే భయంతో తాగేశాడు. తర్వాత తన చెవి నుండి వదిలేశాడు దాన్ని. ఆ వదిలిన దినం వైశాఖ శుక్ల సప్తమి. ఇప్పుడు భూమి మీదకి భగీరథుడు తెచ్చి భూమి మీద ప్రవహించినటువంటి రోజు ఇది. అందువల్ల మన పితృదేవతల్ని మనల్ని ఉద్ధరించడానికి స్వర్గం నుండి గంగ, లోకంలో అందరూ పైకి పోవాలని చూస్తారు, కిందకి రావాలని ఎవరు చూస్తారండి? ఈమె పాతాళం దాకా వెళ్ళింది. భూలోకం దాకా రావడం కాదు, పాతాళం దాకా ఉన్నది. మరి అక్కడ నుండి ఇక్కడ దాకా వెళ్ళింది అంటే అర్థం దయ. ఎందుకంటే వాళ్ళందరూ సాగరపుత్రులందరూ ఎక్కడున్నారు? పాతాళ లోకంలో ఉన్నారు. వాళ్ళని ఈమె స్వయంగా వెళ్ళి ఉద్ధరించాలి. అందువల్ల ఈమె అక్కడ దాకా వెళ్ళి కూర్చొని త్రిపథగామిని. గంగ స్వర్గంలోనూ ఉంటుంది, భూలోకంలోనూ ఉంటుంది, పాతాళలోకంలోనూ ఉంటుంది, ప్రవహిస్తుంది. ఇటువంటి నది ఎక్కడా లేదు మనకి. అటువంటి నదిని మనకి కనీస పద్ధతి దశమి నాడు ఏం చేయమన్నారంటే ఆమెకు పూజ చేసుకోవాలి. మనం ఎలా పూజ చేసుకోవాలని 10 ద్రవ్యాలతో చెప్పారు. ఆ 10 ద్రవ్యాలని ఒక్కొక్కటి 10 ఇమ్మన్నారు. అవన్నీ కూడా వాళ్ళు రాస్తూ గంధం, పుష్పం, నైవేద్యం, ఫలం, దీపం, తాంబూలం, తెలలు, ఘృతం, సత్తువు, గుడం అనేవన్నీ కూడా 10 ద్రవ్యాలుగా ఇమ్మన్నారు. దీనికంతా కూడా తాత్పర్యం చాలా భక్తిగా అమ్మవారిని స్మరించడం, చేయడం. బయటవన్నీ చేసేయగలిగిన వాడు చేస్తాడు, దీపదానాలు చేయగలిగిన వాడు చేస్తాడు. ఏదో ఇవన్నీ శక్తులన్నీ ముద్దలుగా చేసి అక్కడ వెళ్ళి ఇచ్చేవాడు ఇస్తాడు. అవన్నీ ఎవడికి వాడికి శక్తి. కానీ శక్తి ఉన్నా లేకపోయినా అమ్మ మమ్మల్ని అందరినీ ఉద్ధరించడానికి నీవు అక్కడి నుంచి ఆకాశం నుంచి పడి భూలోకానికి వచ్చావని స్మరించాలి. స్మరించడం అనేది ముఖ్యమైన విషయము. దాని తర్వాత అమ్మవారిని మనం పూజించుకోవాలి. వీలైతే గంగా దగ్గర అక్కడ వెళ్ళి పూజించుకోవాలి. లేకపోతే మన ఇంట్లో గంగా అమ్మవారిని మనస్సులో తలుచుకొని ఇంత పసిపండుతో కూడా గంగా అమ్మవారిని చేసుకోవచ్చు. గౌరీ అమ్మవారిని చేసినట్లు, విఘ్నేశ్వరుని చేసినట్లు ఈమెను కూడా చేసుకోవచ్చు. చేసుకుని గంగా అమ్మవారిని పూజించుకోవాలి. అప్పుడు మనం మంత్రం చెప్పుకోదగింది ఇది. ఓం నమ శివాయై నారాయణ్యై దశహరాయై నమో నమః అని ఒక పాఠం. ఇంకొక పాఠం కూడా ఉంది. నమ శివాయై నారాయణ్యై దశహరాయై గంగాయై స్వాహ అని పురాణ భేదంతో 2 మంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రాలని మనం చేసుకుని దీంతో మనం గంగా తీరంలో ఇప్పుడు మనందరం ఉంటున్నాం. అందువల్ల మనం గంగా తీర వాసులం. ఇంతకుముందు పుట్టినప్పుడు ఎక్కడెక్కడో ఉన్నాం. గోదావరి తీరంలో కొంతమంది ఉన్నారు, కృష్ణా తీరంలో కొంతమంది ఉన్నారు, ఎవరెక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు. కానీ ఇవాళ మనందరం కూడా గంగా తీర వాసనం కాబట్టి మనం ఎవరి పక్కన ఉంటున్నామో వారిని మనం పూజించడం, వారి అనుగ్రహంతో కదా నీళ్లు తాగుతున్నాం. ఇవాళ మనం
సాక్షాత్ గంగలోంచి నీళ్ళు తాకపోయినా భూమిలోంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా గంగ నీళ్ళే వస్తున్నాయి మనకి. ఇక్కడ ఉండేటువంటి నీరంతా గంగ నీరే, అంతకంటే ఏముంది. అందులో ఎవరి నీళ్లు తాగి బతుకుతున్నామో అట్టి వారిని పూజించకపోతే కృతజ్ఞలం కావా మనం? అందువల్ల ఈ దశమి నాడు ఆమెను పూజించుకోవాలి. ఎందుకంటే ఆ రోజున లలితా సహస్రనామం అని ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఏదో పనేం లేదు, ఒకరోజు లలితా సహస్రనామం చేయడం అని కాదు. అందువల్ల నేను ఇవాళ ఇది చెప్పదలుచుకున్నా. 10 రకములైన పాపాలు మనని వెంబడించి ఉంటాయి. వాట్లను పోగొట్టుకోవడానికి దండములు 3 రకాలుగా ఉన్నాయి. మనం ఆ 3 రకాలైన దండాన్ని కూడా చేయడంలో ఎంత సమర్థమో తెలియకుండా ఉన్నది. అప్పుడు గంగలో మునగడం అనేది ఒకటి, ఆ దశాశ్వమేధేశ్వరుని పూజించడం ఒకటి. అక్కడికి వెళ్ళి పూజించడానికి అక్కడ చాలా జనం ఉన్నప్పుడే కనీసం స్మరించుకోవడమైన దశాశ్వమేధాన్ని. ఎక్కడ బ్రహ్మగారు ఈ ఊరు వచ్చి 10 అశ్వమేధాలు చేశాడో ఆ చోటికే దశాశ్వమేధం అని పేరు. అందులో ఆ ఘట్టంలో స్నానం చేసుకోవచ్చు. వస్తుత దశాశ్వమేధం అనేది కాశీలో మాత్రం లేదు, చాలా చోట దశాశ్వమేధ ఘట్టం. దశాశ్వమేధం అనేది అనేక నదుల పక్కన, ఇప్పుడు హరిద్వారంలో కూడా దశాశ్వమేధం ఉంది. అంటే అక్కడ కూడా చేసి ఉంటాడు బ్రహ్మగారు. ఆయనకి చేయడానికి ఆయనకున్న శక్తి తక్కువ, ఆయుస్సు తక్కువ, ఏం తక్కువ ఆయనకి అన్నీ ఉన్నాయి. అక్కడ చేశాడు, ఇక్కడ చేశాడు. ఇంకో చోట కూడా అక్కడ దశాశ్వమేధ ఘట్టమని అయోధ్యలోనూ ఇంకో చోట కూడా ఉంది. దశాశ్వమేధ ఘట్టాలు చాలా చోట్ల ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రకృతంలో కాశీలో ఉన్నాం కాబట్టి మనకి దశాశ్వమేధం ఇదే. గంగ ఎక్కడైనా ఉంటే కాబట్టి గంగలో స్నానం చేసి, అందువల్ల అక్కడికి వెళ్ళవద్దని చెప్పట్లేదు, అక్కడికి వెళ్ళాలి. ఆ రోజున అక్కడికి వెళ్ళి స్నానం చేసుకుంటే మంచిది. అవి చేసుకుని ముఖ్యమైన విషయం ఏంటంటే మౌనం అనేది 1, ప్రాణాయామం అనేది 2, హితమిత శుద్ధ భోజనం అనేది 3. ఈ 3 మనం పెట్టుకోకుండా కేవలం గంగలో మునగడం ఆరంభిస్తే మనకంటే ఎక్కువగా చేపలు మునుగుతున్నాయి. మీన స్నానపరహ, అది అహోరాత్రాల స్నానం చేస్తుందండి. బయటకు వస్తుందా ఏమిటి? మనం చల్లటి కాలంలో ఒక మునక వేసి భయపడి బయటకు వస్తాం. అది 24 గంటలు అక్కడే కూర్చుంటుంది. మనకంటే పుణ్యశాలని చెప్పాలి, కానీ అలా చెప్తారా ఎవడైనా? ఎందుకంటే దాని పాపం వల్లది ఇక్కడ ఆ యోగిలో ఉన్నది. అందులో మనం కేవలం మునక వేశాము అనే దీంట్లో లేదు. ఈ పాపానికి గిల్ట్ ఫీలింగ్ రావాలి, పశ్చాత్తాపం అనేది రావాలి. ఆ పశ్చాత్తాపం అనేది రాకుండా దశానాం పాపానాం నిర్హణార్థం సంకల్పం గడగడగడ చెప్పేసి ఒక మునిగేస్తే ఏం జరుగుతుంది? అందువల్లనే పాట పాడేవాళ్ళు రామా నీ దయరాధా అనే పాట పాడేటప్పుడు వాళ్ళు ఏ రాగాన్ని పాడాలి అని శాస్త్రం నిర్ణయించిన దాన్నే పాడతారు. ఎందుకంటే ఆయన దగ్గర వెళ్ళి రామా నీ దయరాధా అని పాడితే ఏమిటి అర్థం? దానికి ఏ రాగంలో పాడాలి? అలాగే ఇప్పుడు సంకల్పం చెప్పే వాళ్ళందరూ చాలా గడగడగడ ఎలాగైతే కలిగే భవధరణి జంబుద్దివే భారతవశే అని ఎలా చెప్తారో అలాగే పాప నివృత్త్యర్థం అదే సౌండ్లో అదే బిహేవియర్లో ఆ శబ్దం చెప్తే దానికి వాల్యూ లేదు. శబ్దోచ్చారణలో ఒక ప్రత్యేకమైన సౌండ్ ఉండాలి. ఇది మాట్లాడేటప్పుడు ఉంది కదా, మాట్లాడేటప్పుడు కోపంగా ఉన్నటువంటి మొగుడిని అయ్యా భోజనానికి రండి అంటే భోజనానికి రాని ఆవిడ కోపంగా ఉంటే ఈయన కూడా కోపంగా ఉంటే ఏమవుతుంది? అప్పుడు మనం సౌండ్ని మారుస్తున్నాం కదా, అప్పుడు శబ్దాలని మారుస్తున్నాం కదా. పిల్లవాడు ఏదో కోపగించుకుని కూర్చుంటాడు, వాడిని బుజ్జగించాలంటే మనలో ఉన్న శబ్దాలు మనకి ఉండేటువంటి స్వరాలు మారుతున్నాయి కదా, మనం చూస్తున్నాం కదా. ఈ ప్రక్రియ దేవుడి దగ్గర ఎందుకు జరగదు? అక్కడ అంటే అసలు భావన లేదు మనకి. అంటే అక్కడ మనం ఏం చేస్తున్నాం అనే భావన లేదు.
ఆయన దగ్గరికి వెళ్ళి ఇన్ని రోజులుగా 10 రకాలైన పాపాలు చేశామని మనకు తెలిసి అంగీకరించి ఈ పాపాలు పోగొట్టమ్మా అని అడగాలి అంటే ఏ సౌండ్తో మాట్లాడాలి, ఏ రకమైన శబ్దాలను చెప్పాలి. సంస్కృతమే అక్కర్లేదు, ఏ భాష అయినా చెప్పుకోవచ్చు. మన మనస్సుని గుర్తించేది ఆ తల్లి. ఈ సౌండ్లో, శబ్దాల్లో, పూజల్లో వచ్చేటువంటి కష్టం మనం పండితుల గురించి మనం విమర్శించకూడదు. పూజలు చేసేవాళ్ళు అలా చేస్తారు, ఇలా చేస్తారు అనకూడదు. కనీసం వాళ్ళు ఆ మాత్రమే చేస్తున్నారు కాబట్టి మనం ఇలా ఉన్నాం. మనం నేర్చుకోవాలి, వాళ్ళని తిట్టి ప్రయోజనం లేదు. మనమే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఆయుర్దేహి యశోదేహి అని, ఆయుర్దేహి యశోదేహి అని అంటే అలాగా అడిగేది. అలా అడిగితే ఇస్తాడు. ఇంటికి వెళ్ళి కాస్త పప్పు ఇమ్మా అని అడిగితే ఆవిడ ఇస్తుందా ఏంటి? ఇప్పుడు ఆ అడిగే విధానం ఏదో మనకి అత్యవసరమైతే పక్కింటి వాళ్ళ దగ్గర తీసుకోవడంలో తప్పేం లేదు. కానీ అడిగే విధానం ఒకటి ఉంది కదా. అక్కడి నుంచి ఇక్కడ ఫోన్ చేసి నువ్వు పంపించు, నువ్వు పట్టుకుంటురా, ఇదే విధానం. అందువల్ల ఇది మనం భావం తెలుసుకుంటే చేసుకోవచ్చని రేపు మనం లలితా సహస్రనామం చేసేటప్పుడు మన మనస్సులో ఉండవలసిన సంకల్పాన్ని అందరూ చెప్పాలి. సంకల్పాన్ని మీరు చెప్పండి. నీ మనస్సులో ఉన్న సంకల్పాన్ని ఆయన ఏం చెప్తాడు? నీ మనస్సులో ఏ సంకల్పం ఉందో నువ్వు చెప్పు. అందువల్ల వీళ్ళు ఏం చేసుకోవాలి, మనం రేపు లలితా సహస్రనామం చేసుకునేటప్పుడు అన్ని పాపాలకి ఒకే ప్రాయశ్చిత్తం నామస్మరణం. నామస్మరణాదన్యోపాయన్నహి పశ్యామో భవతరణే రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా హరే. నామస్మరణం మించి మన దగ్గర ఉపాయం ఏది లేదు కాబట్టి మనం నామస్మరణాన్ని పెట్టుకున్నాం. అప్పుడు మన మనస్సులో ఈ రకమైనటువంటి పాప ప్రవృత్తి నా దగ్గర ఉన్నది అంటే, నేను ఇంతకుముందు పాపాలు చేసి ఉన్నాను, ఆ పాపాలతో ఇలా ప్రవృత్తి వస్తున్నది, వీటన్నిటినీ దూరం చేయించు తల్లి అని మనం ఒకసారి నామామృత గంగలో మనం మునగాలి. అందువల్ల నేను ఈ విషయం చెప్తున్నాను. అలాగే పూజ అనే దాన్నంతా కూడా మనం భాష్యంగా పెట్టుకుని ఇక్కడ దీపారాధనలు, ఫోటోలు అవి ఇవి పెట్టే వాటికి ఇదంతా ఒక మనఃక్లేశకారకం అవుతుంది, మనస్సుని విక్షేపం అవుతుంది. అవంతా కూడా నామములు చేసేటప్పుడే మనస్సులోనే అవన్నీ కూడా ఆ పూజలన్నీ ఉపచారాలన్నీ చేసుకుంటూ అమ్మవారికి ఏదో ఇంత మానసికంగానే నైవేద్యం పెట్టుకుని అందరం కూడా ఆ ప్రసాదాన్ని తీసుకుని మనం వెళ్తూ ఉంటే ఇంతకంటే మనం ఉత్సవం పెద్దగా ఏం చేయలేము. ఇప్పుడు మనందరం గంగమ్మకి పెద్ద మందిరాన్ని కట్టగలమా, ఆమెని పెద్ద ఊరేగింపుగా తీసుకురాగలమా? మన దగ్గర ఏ శక్తి ఉన్నది? ఆమెను స్మరించగలం. గంగే భాగీరథి మందాకిని త్రిపథగామిని కలికల్మష నాశిని ఉచ్చతరంగే గంగే అని సదాశివబ్రహ్మేంద్రులు పాడారు. ఇలా చాలామంది చాలా రకమైనటువంటి పాటలు పాడారు, చాలా రకమైన స్తోత్రాలు ఉన్నాయి, అనేక మంది చేసిన స్తోత్రాలు ఉన్నాయి. ఆ స్తోత్రాలని చదువుకోగలం, వాటికి అర్థం తెలుసుకోగలం. ఇదే మనం చేయదగింది, మనం చేసేది కూడా. అందువల్ల ఇదే మనం చేయాలని ఇవాళ రోజున నామాన్ని చెప్తూ మధ్యలో అటు వెళ్ళిన దానికి కారణం, అసలు మనం ఏదైనా ఒక ఫంక్షన్ అని చేసుకున్నప్పుడు ఏమిటి దాంట్లో ఉండవలసిన దృష్టి ఏమిటి? హనుమత్ జయంతి చేస్తున్నాం, రామనవమి చేస్తున్నాం, గణేష్ చతుర్థి చేస్తున్నాం, కృష్ణాష్టమి చేస్తున్నాం. ఎక్కడ చేసుకున్నా ఇదే రకమైనటువంటి శబ్దంలో, ఆ సౌండ్లో భేదం లేకపోతే ఆ భావం బయటికి రాదు. ఆ శబ్దముల్లో కూడా మృదు శబ్దములు, మధురమైన శబ్దములు, కఠినమైన శబ్దములు, ఆ కఠినమైన సౌండ్ విడివిడిగా ఉంటాయి. ఇది ఒకటి చాలా అత్యవసరంగా మనం నేర్చుకోదగింది. మనం పాఠాలు చెప్తాం, స్తోత్రాలు చేస్తున్నాం, చాలా చేస్తున్నాం. ఇప్పుడు మనకి నోటికి వచ్చేది కదా అని శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యగాయం కీర్తిప్రదాయ భజే వాయుపుత్రం భజే వాయుగాత్రం. ఎవరితో పోట్లాడుతున్నావు నువ్వు? భజే వాయుపుత్రం, వాయుపుత్రుని నేను భజిస్తున్నాను అంటున్నాను. అన్నప్పుడు నీ భావాన్ని
ఆమె ఇలాగే ఎవడైనా సినిమాలో డైలాగ్ చెప్తే మీరు ఎవరైనా చూస్తారా? వాడు ఆ సినిమా డైలాగ్ చెప్పేవాడు ఏ రకమైన భావాన్ని మన మనస్సులో రాణిస్తున్నాడు. వాడేదో మాట్లాడుతుంటే మన మనస్సులో సంతోషం వచ్చి నవ్వేవాడు కొంతమంది, దుఃఖం వచ్చి ఏడ్చేవాడు కొంతమంది. ఆ శబ్దముల్ని చూచి ఇది ఎలా వస్తున్నది? దానికి కారణం దానిలో ఉండే స్వరం, ఆ శబ్దముల్లో ఉండే మాధుర్యం, ఇదే కదా వస్తున్నది. అటువంటి శబ్దముల్ని అలా ప్రయోగించాలి మనం. ఈ చేసిన వారు ఎవరో హనుమద్దండకం చేసిన వాళ్ళు ఆయన భజే వాయుపుత్రం భజే వాయుగాత్రం అని ఆయన అనలేదు, ఇది మనం అంటున్నాం. ఆయన ఎలా అన్నాడో మనం ఒకసారి ఊహించుకుంటే మనం అలాగే అనవచ్చు. ఈనాడు మనకి ఈషిత్వాద్యష్టసిద్ధిదాయి ఈక్షిత్రి అనేటువంటి ప్రసంగంలోకి వద్దాం. అమ్మవారు ఈక్షిత్రి అంటే అమ్మవారు ఏం చేస్తుంది? సమస్తాన్ని ఒకసారి వీక్షిస్తుంది. నారాయణ ఈక్షిత్రి అనేదానికి ఈక్షణం అనే దానికి సంకల్పం అని కూడా ఒక అర్థం ఉంది. చూడటం అంటే సంకల్పించడం. ఆమె సంకల్పిస్తుంది అంటే ఆమె స్వయంగా తన ప్రయోజనం కోసం తాను ఏది సంకల్పించదు. ఎవరెవరికి జీవులకు ఉన్నటువంటి పుణ్య పాపాదులను వాళ్ళకి వాటన్నిటినీ కూడా తరిగింపచేసి వాళ్ళని తరింపచేయాలి అనే దృష్టితో ఉదాసీనంగా ఉంటుంది. ఉదాసీనం అంటే ఏమిటి? పక్షపాతరహితంగా ఉంటే ఉదాసీనం అని అర్థం. ఉదాసీనం అనే శబ్దానికి అర్థము పక్షపాత రాహిత్యం. వీడు ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళకి దండన ఇవ్వడం సరి, కానీ అందుకోసం కసిగా ఇవ్వకూడదు. ఇస్తే నీ పాపం అవుతుంది. వీడికి ఈ దండన ఇవ్వడం అనేది శాస్త్రంలో చెప్పారు కాబట్టి ఈ దండన ఇవ్వక నా వల్ల కావట్లేదు అని దండన ఇవ్వాలి. వాడు మంత్రిగా ఉన్నా అథవా ఏదో దండన ఇవ్వడానికి ఒక అధికారిగా ఉంటే వీడి క్రోధాన్ని వాడి మీద చూపించకూడదు. వాడిని 4 దెబ్బలు వేయాలి అని శాస్త్రం ఉంటుంది. అలాగే 10 రోజులు ఉంచాలి అని శాస్త్రం ఉంటుంది. ఆ 10 రోజులు ఉంచితే వాడిని నువ్వేమీ వెళ్ళి బుజ్జగిస్తూనూ ఉండక్కర్లేదు, అందుకోసం వాడిని తిడుతూనూ ఉండక్కర్లేదు. నువ్వు ఉదాసీనంగా ఉండాలి, పక్షపాతరహితంగా ఉండాలి. అందువల్ల పెద్ద పెద్ద రాజులందరూ తన పిల్లల్ని కూడా అలాగే రక్షించేవాళ్ళు, అలాగే శిక్షించేవాళ్ళట. తన పిల్లల్ని కూడా అని చెప్తూ వాళ్ళు ఏమన్నారంటే, ఈ కాళ్ళకు కానీ చేతులకు కానీ 5 వేళ్ళు ఉన్నప్పుడు ఏదైనా ఒక వేలుని పాము వచ్చి కరిస్తే ఆ విషం మొత్తం శరీరానికి పాకుతుంది కదా. వెనువెంటనే ఏం చేస్తారు? ఆ వేలుని కట్ చేస్తారు. కట్ చేస్తే శరీరం అంతా సురక్షితంగా ఉంటుంది అక్కడ. అలాగే వీళ్ళు ఏం చేస్తారు? దేశంలో ఎవడైనా ఒకడు దుష్ట ప్రవృత్తి కలిగిన వాడు దుర్మార్గంలో నడుస్తూ ఉంటే వాడు తన పిల్లవాడైనప్పటికీ సరే వాడిని వెంటనే శిక్షించేస్తే ఇక మిగతా లోకం అంతా సురక్షితంగా ఉంటుంది. మనం ఎప్పుడైతే దుష్టుల్ని మహామంత్రుల్ని మహారాజుల్ని చేస్తామో అప్పటిక సంవిధానం వ్యవస్థకు అర్థమే లేదు అసలు. అంటే వీళ్ళలో ఔదాసీన్యం పోయింది. ఇప్పుడు అమ్మవారిని గురించి ఈక్షిత్రి అన్నప్పుడు ఉదాసీన ద్రష్ట్రీ అంటే చూస్తున్నది అంటే ఆశతో చూసేది కాదు, కోపంతోనూ చూడట్లేదు. మనం కూడా చూస్తాం, వీడు ఎలా చేస్తాడో చూస్తాను నేను, ఆ చూపు కాదు, పిల్లవాడు చేస్తుంటే చూడు ఎలా చేస్తున్నాడు చూడు అని ఆ ప్రేమ లేదు. ఉదాసీన ద్రష్టి. ఎవడు పుణ్యం చేస్తున్నాడు, ఎవడు పాపం చేస్తున్నాడు, ఎవడికి ఏ ఫలం ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎవడిని ఎలా పెట్టాలి, ఆమెకు కర్తవ్యం ఏదో అది చేస్తున్నాడు. ఉదాసీన ద్రష్టి. ఇది చాలా పెద్ద కఠినమైన విషయం. అంటే ఇది అసిధారావ్రతం అని చెప్తారు. ఒక మంచి
పదునైనటువంటి ఖడ్గాన్ని తెస్తారు. చాలా దానికి పదును బాగా పెడతారు. అలా కేవలం వేలు పిడితే చాలు కోసుకుపోతుంది. దానిపైన కాస్త తేనె పూస్తారు. నాయన దీంట్లో తేనె మిగలకుండా నాలుగుతో నాకంటారు. ఏమిటండి అయ్యే పనే? నాలుగేమిటి, ఈ కత్తి ఏమిటి, ఈ తేనె నాకడం ఏమిటి? ఇది అసిధారా వ్రతం. మరి అటువంటి వ్రతాలు కూడా చేయవలసి వస్తుంది, చేయాలి, తప్పేదో. అందువల్ల ఉదాసీన ద్రష్ట్రీ, ఈ ఉదాసీన అనే శబ్దానికే మనం అర్థాన్ని బాగా తెలుసుకోవాలి. ఏమాత్రం పక్షపాతం ఉండకూడదు. గుళ్ళల్లో ప్రసాదం పంచిపెడతారు. దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత శనగలో బొబ్బర్లో ఏవో పెడతారు, అందరికీ ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు మనకి కానివాడు వచ్చాడనుకోండి, వాడికి ఒక గింజ పెట్టడం, కావాల్సిన వాడు వచ్చాడనుకోండి 4 దోషులు పెట్టడం చేస్తే వీడికి పాపం కాదా? వీడిని అక్కడ కూర్చుంది వచ్చిన వాడికి నీ రాగద్వేషాలు ఇక్కడ చూపించకూడదు, గుడి బయటికి వెళ్ళి చూపించుకో. నీకు కావాల్సిన వాడికి కొట్టంతా కొని, అక్కర్లేని వాడిని ద్వేషం కావాలనుకుంటే అక్కడ కొట్టుకో. ఈ ప్రసాదం పంచిపెట్టడంలో రాగద్వేషాలు చూపిస్తే చాలా తప్పు కదా. ఇక్కడ నువ్వు ఉదాసీనుడిగా ఉండాలి. ఇదే అధికారం, చాలా కష్టం. అధికారం అనేది ప్రతివాడు నాకు కావాలనుకుంటాడు, కానీ దాన్ని నిర్వహించడం చాలా కష్టం. రాగద్వేషాలు పోవు. మనవాడు పరాయివాడు అనే భేదం ఉంటూనే ఉంటుంది. దాంతోనే వీడు సర్వనాశనం అవుతాడు. అలా కాకుండా ఉండడం ఏదో మహాత్ములకు కొంతమందికి. వాడు ఎందుకంటే వాడు ద్వేషైతే ఉన్నాడు, ఇక్కడికి వచ్చిన చోట నా ద్వేషాన్ని చూపించకూడదు అనేవాడు ఎవడున్నాడు? చాలా కఠినం. అందువల్ల ఉదాసీన ద్రష్ట్రీ అంటే ఏమిటి అర్థం? సాక్షిని, చూస్తూ ఉంటుంది, ఏమీ చేయదు. సాక్షిని అంటే ఇంకా దానికి అర్థం కూడా చెప్తున్నాడు. అసంగ ఉదాసీన జ్ఞానస్వరూప. చూసేవాడికి తెలివి ఉండాలి కదండి. తెలివి లేకపోతే చూసి ఏం ప్రయోజనం? ఇప్పుడు మనకి ఎక్కడో గోడల మీద చిత్రాలు ఉంటాయి, ఆ చిత్రాలు చూస్తూ ఉంటాయి, కానీ ఏమైనా తెలుసుకుంటాయా? తెలుసుకోవాలి. అందువల్ల జ్ఞానస్వరూప, అది కూడా ఉదాసీన జ్ఞానస్వరూప, అసంగం, దేని మీద పడదు, దేనితోనూ కలవదు. వీడు నవ్వాడు, వాడు పరాయవాడు ఏమీ లేదు. అసంగ ఉదాసీన జ్ఞానస్వరూప, ఇది ఈ క్షిత్రి. అందులో మనం కూడా ఇళ్లల్లో ఒక వయసు వచ్చిన తర్వాత కేవలం చూసేవాళ్ళమే, మనం ఏం చేసేవాళ్ళం కాదు, చూసేవాళ్ళమే. అది నేర్చుకోవాలి. అసంగ ఉదాసీన జ్ఞానస్వరూపంగా ఉండడం నేర్చుకోవాలి. చాలా పెద్ద కష్టం. ఇప్పుడు ఒక తప్పుని మన పిల్లవాడు చేస్తే ఒక రకంగా మనం చూస్తాం, అరే వాడికి తెలియదు ఎదుటివాడు అని అంటాం. ఇదే మరొకడు చేస్తే రోగమా, ముడ్డి మీదకి నీళ్ళు వచ్చినాయి అని మనం వెంటనే వేస్తాం. అంటే మనకి భేదం అనేది అంత తేలిగ్గా మనం సంకల్పించకుండా దాంట్లో వచ్చేస్తుంది. ఉదాసీనత్వం ఉండడం చాలా కఠినం. ఆ ఉదాసీనుడుగా ఉండాలి. అసంగ అంటే అసంగుడైతే కానీ ఉదాసీనుడు కాదు. వీడు మనవాడు అనుకున్నప్పుడు ఉదాసీనత్వం రాదు. వాడి మీద సంగం లేదు, వీడి మీద సంగం లేదు, అసంగత్వం ఉంటే అప్పుడు ఉదాసీనత్వం వస్తుంది. ఉదాసీనంగా ఉండి వాడు జ్ఞానంగా ఉండాలి. ఇప్పుడు ఒక రాయి ఉన్నది, ఆ రాయి మీద మీరు బొగ్గుల బస్తా పెట్టండి, దానికేం తేడా లేదు. దాని మీద కేసరి ఒక 100 కిలోలు పెట్టండి, ఆహా ఇంత రాయికి వచ్చిందా? దాని మీద లేదు. గాడిద మీద కర్పూరం పెడితే ఉంది, కట్టెలు పెడితే దానికి ఏం తెలుసు? అలా మనం చూడకూడదు. తెలివి ఉండాలి, కానీ దీంట్లో భేదము చేయకూడదు. ఇది అసంగ ఉదాసీన జ్ఞానస్వరూపమై ఉండాలి. దీనికి శృతి చెప్పింది సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ ఆవిసన్నిహితం గుహాయా. ఎప్పుడూ బుద్ధి గుహలో మేల్కొనే ఉంటుంది, అంతా చూస్తూనే ఉంటుంది.
ఏమీ మాట్లాడదు. ఫలం ఇచ్చేప్పుడు ఎంత ఇవ్వాలో అంత ఇస్తూనే ఉంటుంది. ఏమిటని అడగడానికి వీల్లేదు మనకి. ఏమిటి ఇలా చేసావు అంటే ఆవిడ సమాధానం కానీ అలా చేసావా లేదా అసలు ఏమేమి మాటలు లేవు. మనం ఏ కంప్లైంట్ చేయడానికి వీలేదు. ఎక్కడికి వెళ్ళి ఏ కోర్టులో వీళ్ళు ఈమె మీద కంప్లైంట్ ఇవ్వగలరు. ఈ ఫలదాతలు ఏమండి నా తమ్ముడికి చాలా బుద్ధినిచ్చింది, నాకు తక్కువ బుద్ధినిచ్చిందని ఏ కోర్టులో విలువ చేయగలరు. ఆమె గుహలో సన్నిహితంగా ఉంటూ, బుద్ధిలో సన్నిహితంగా ఉంటూ ఎవడి ఫలాన్ని వాడికి అప్పచెప్తోంది, ఏం చేస్తున్నాడో చూస్తున్నది, ఏ మనస్సుతో చేస్తున్నాడో చూస్తుంది, ఏ ప్రకారం అన్నీ చూస్తూనే ఉంది. అటువంటి అమ్మకు ఈక్షిత్ర్యై నమః. ఓం ఈక్షిత్ర్యై నమః. ఇక దీని తర్వాత నామం ఈక్షణ సృష్టాండ కోటి. తన చూపులతోనే కోటి బ్రహ్మాండాన్ని సృష్టించేస్తుంది. ఈక్షణ సృష్టాండ కోటి. కేవలం చూపులు మాత్రం చాలు. ఆమె చూపుల కంటే అతిరిక్తంగా అక్కడ బ్యాలెన్స్ని చూడడం, ప్లాన్లు వేయడం, అప్రూవల్ తీసుకురావడం ఏ మాటలు లేవు. చూస్తే చాలు నిర్మాణం అయిపోయింది. ఎన్ని కోటి బ్రహ్మాండాలు, 1-2 ఇళ్ళు కాదు, 10 గదులు కాదు, కోటి బ్రహ్మాండాలని ఈ క్షణ సృష్టాండ కోటి. అందులో అండం అంటే నాకు అర్థము బ్రహ్మాండం, అండానాం బ్రహ్మాండానాం. ఇక్కడ బ్రహ్మాండాన్ని అండవని ఎందుకు వాడారు? మన వాళ్ళు చాలా తేలికైన వస్తువు ఏమంటారు, ఏం కోడిగుడ్డ అని కోడిగుడ్డని చాలా తేలిగ్గా మాట్లాడతారు. అంటే అది పెద్ద బరువు ఉండదు, చేత్తో పట్టుకోవడానికి కష్టం ఉండదు, అది పెద్ద కొనడానికి కూడా పెద్ద విలువైందేం కాదు అని చాలా తేలిగ్గా మాట్లాడతారు. ఈమె దృష్టిలో బ్రహ్మాండం కోడిగుడ్డంతుంది. ఇంత బ్రహ్మాండం కోడిగుడ్డంది, ఇదే పెద్ద కోడిగుడ్డ ఏమిటి వెళ్ళేది. అందువల్ల ఈయన రాస్తూ శంకరాచార్యులు అండానాం అంటే బ్రహ్మాండానాం అంటే ఈమెకి ఈ కోడిగుడ్డుకి బాతుగుడ్డుకి ఈ బ్రహ్మాండానికి అన్నీ ఒకటిగానే ఉన్నాయి, అన్ని గోళీల్లాగా కనిపిస్తున్నాయి. ఆమెకి ఇన్ని కోటి బ్రహ్మాండాలు ఒక చిన్న గోళీలాగా కనిపిస్తుంది. మరి ఆమె ఎంత స్వరూపమో ఏమిటో మనకేం అర్థం కాలేదు. అటువంటివి కోటి. కోటి అంటే ఒకే కోటిని అర్థం కాదు, కొన్ని లక్షల కోట్లు ఉండొచ్చు. ఇప్పుడు మనకి తెలుగు భాషలో మనందరం మాట్లాడుతూ 1, 10, 100, 1000, 10,000, లక్షలు, 10 లక్షలు, కోటి, దీనిపైన నెంబర్కి ఒక స్థానం మనం చెప్పం. మన దక్షిణ భారతం అంతా కూడా కన్నడ కానీ కేరళ కానీ ఎక్కడైనా సరే తమిళం కానీ కోటి వరకు చెప్తాం. ఇక కోటి తర్వాత 100 కోట్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు, మళ్ళీ కోటి కోట్లు అని ఈ కోటి శబ్దాన్నే ఆవర్తింపజేస్తున్నాం. కానీ ఇక్కడ ఉత్తరప్రదేశం వాళ్ళు అరబ్ అని ఒకటి అంటారు, అద్భుతం అని దాని పేరు. వాళ్ళ దగ్గర కరోడం, అరబం వేశారు. అది కూడా ఒక సంఖ్య ఉన్నది మనకి శాస్త్రంలో. అర్బుదం, కర్వం వీళ్ళంటారు, అరవం కర్వం ఇంకా బాస్ పైసా అని అంటారు. కానీ మనకి వ్యవహారం మనకి లేదు, మనకు కోటిని మించి లేదు. ఇది శాస్త్రీయమైన ఒక వ్యవహారం. అందువల్ల కోటి అని అన్నప్పుడు కోటి కోట్ల బ్రహ్మాండాలను కూడా ఆమె చేస్తూ ఉండవచ్చు. మళ్ళా కోటి కోట్లు అన్నప్పుడు 1 కోటి కోట్ల అది 10 కోటి కోట్ల అంటే నువ్వు ఎన్ని కోట్లు పెట్టుకోవాలంటే అన్ని బ్రహ్మాండాలని. అందువల్ల ఈయన ఏమన్నారు, కోటి అనే దానికి ఒక నెంబర్ అని చెప్పచ్చు కదా. ఈయన మాట ఏం రాశారు, అసంఖ్యాత అంటే మనం లెక్క పెట్టలేనన్ని. ఏమంటే కోటి అంటే లెక్క పెట్టలేమా మనం? కోటి అన్న తర్వాత లెక్క పెట్టలేకపోవడం ఏంటండి? కోటి అంటే లెక్క పెట్టే కదా కోటి అని అన్నది. మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి అంటే లెక్క పెట్టలేని డబ్బులు ఉన్నాయంటే ఎన్ని కోట్లు ఉన్నాయని అర్థమా? 10 కోట్లున్నా ఎన్ని కోట్లున్నా మనం లెక్క పెట్టగలం. కానీ అనంతంగా ఉంటే లెక్క పెట్టలేం. అనంతంగా ఉన్నదాన్ని ఎలా లెక్క పెట్టగలం? ఇప్పుడు ఈమెకు సృష్టించేది
చూపు మాత్రంతో సృష్టించే బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయంటే అనంతం ఉన్నాయి, అవి కోటి కాదు. అందువల్ల ఈయన అసంఖ్యాత అని విషయం, అంటే అనంతమైన బ్రహ్మాండాలను సృష్టిస్తున్నది. భూత భావి కాలభేదేన బహువచనం కోటి శబ్దస్య. ఏమండి, కోటి శబ్దానికి బహువచనం కోటయ, బ్రహ్మాండానాం కోటయ అని అన్నారే. ఈ కోటి కోటి కోటయ, కోటి అనేది సింగులర్, కోటి అనేది డ్యూవిల్, కోటయ అనేది ప్లూరల్. కోటయ ఎందుకన్నారంటే అనంతకోటి బ్రహ్మాండముని ఇంతకుముందు సృష్టించింది, అనంతకోటి బ్రహ్మాండాలు ఈనాడు ఉన్నాయి, అనంతకోటి బ్రహ్మాండాలు రాబోతున్నాయి అనే అర్థంలో భూత భావి కాల భేదాన్ని పెట్టుకుని ఇక్కడ బహువచనం వాడామండి కోటి శబ్దానికి. ఎందువల్లంటే అలా ఎందుకన్నారు? సంసారం అనేది అనాదండి. సంసారం ఎప్పుడు పుట్టింది అనే దానికి మనందరం ఏదో అనుకుంటాం. సృష్టి ఇవాళ అయిందని. ఈ సృష్టికి ముందు ఏమైంది? ప్రళయం. ఆ ప్రళయానికి ముందు ఏమైంది? సృష్టి. ఆ సృష్టికి ముందు ప్రళయం, ఆ ప్రళయానికి ముందు సృష్టి. ఇది ఇప్పుడు ఎప్పటి నుంచి ఉన్నది అసలు? అదే దీనికి డేట్ ఆఫ్ బర్త్ ఏమిటి? అనాది. అనాది దానికి డేట్ ఆఫ్ బర్త్ ఏమిటి? ఇలా తిరుగుతూనే ఉంటుంది. ఇలా తిరుగుతూనే ఉండడానికి ఆది అంతాలు లేవు. దీంట్లోంచి తప్పించుకున్నవాడు తప్పించుకున్నాడు. సంసార సాగర మగ్నం మా ఉద్ధర దయానిధి. దీనిలోంచి ఉద్ధరింపబడ్డవాడు పడ్డాడు. ఉద్ధరింపబడితే సంసారం పోయిందనే లేదు. సంసారంలో ఉండేవాళ్ళు ఉంటూనే ఉంటారు. ఎవడు ప్రయత్నం చేసుకొని వాడిని వాడు ఉద్ధరించుకుంటాడో ఈశ్వరానుగ్రహంతో వాడు ఉద్ధరింపబడతాడు. కానీ సంసారం మాత్రం అనాది. ఈ విషయం తెలియక వీళ్ళందరూ ఏం చెప్తారంటే, మిగతా మతస్థులు ఇన్ని సంవత్సరాలకు ముందర మా దేవుడు సృష్టిని మొట్టమొదలు ఆరంభించాడు అని చెప్తారు. మొట్టమొదలు ఆరంభించాడంటే ఆరంభించే నాడు ఒకడిని దరిద్రుడిగా ఒకడిని కోటీశ్వరుడిగా ఎందుకు చేశాడంటే వాళ్ళకి సమాధానం లేదు. ఒకడిని మూర్ఖుడిగా ఒకడిని పండితుడిగా ఎందుకు సమాధానం చేశాడు? ఒకడిని గేదెగా ఒకడిని బర్రెగా ఒకడిని మనిషిగా ఎందుకు చేశాడు? మనకి అనాది అన్నప్పుడు వాడి కర్మలు అనాది, వాడి ఫలాలు అనాది వస్తూనే ఉంటాయి. అందువల్ల ఇది స్పష్టంగా రాశారు చూడండి. అనాదిత్వాత్ సంసారస్య. అయినా సంసారం అనేది అనాది. సంసార మండలం అనేది అనాదండి. అందులో ఈ క్షణం అంటే ఏమిటి అర్థము? భావి కార్యాలోచనం. భావి అంటే జరగబోయేటువంటిది అని అర్థం. జరగబోయేటువంటి కార్యం ఎలా చెయ్యాలి? మన వాళ్ళు ఏమండి మీరు ఆ పని చేశారా? నేను చూస్తున్నానండి. ఏముందంటే ఎదురుకుండా చూడడానికి ఏం చూస్తున్నారు మీరు? ఏం చూస్తున్నా అంటే ఆలోచిస్తున్నా. ఆ పని ఎలా చేస్తే ఎలా అవుతుందని ఆలోచిస్తున్నారు. చూస్తున్నానంటే ఆలోచిస్తున్నారు. అందువల్ల ఈ క్షణం అనే దానికి అర్థం భావి కార్యాలోచనం. రాబోయేటువంటి కార్యాన్ని ఎలా చేయాలి? ఆ ఆలోచనతో సృష్టి చేశాడు అండకోటుల్ని, అనంతమైన బ్రహ్మాండాలని. ఏ అమ్మవారి చేత చేయబడ్డాయో ఆమెకు పేరు ఈ క్షణ సృష్టాండకోటి. ఆ అమ్మకు పేరు ఆలోచన మాత్రంతో రాబోయేటువంటి అనేక అనంత కోటి బ్రహ్మాండముల గురించి విచారణ చేసి ఏ అమ్మ సృష్టించిందో ఆ అమ్మకి పేరు ఈ క్షణ సృష్టాండకోటి అని అమ్మవారికి పేరు. దీన్ని ఉపనిషత్తు చెప్పింది. తదైక్షత బహుశ్యాం ప్రజాయేతి అని మనకి ఛాందోగ్యంలో ఉన్నది. ప్రశ్నోపనిషత్తులో స ఈక్షాంచక్రే అన్నది. ఆత్మావాయుధమేకయవాగ్రాసీన్ నాణ్యత్ కించన విశత్ స ఈక్షత లోకాన్ సృజా ఇతి స ఇమాన్ లోకాన్ సృజత
అనేది ఐత్రేయంలో ఉన్నది. ఇటువంటి అనేక శృతుల వలన ఈవ కేవలం చూసినంత మాత్రంతో, ఆలోచించినంత మాత్రంతో అనేకానంత కోటి బ్రహ్మాండములు మనకి నిర్మింపబడుతూ ఉంటవి ఇత్యాది శృతే. అందువల్ల ఈమెకు ఇప్పుడు నిజానికి ఇవాళ ఇసుక దొంగలు చాలా ఎక్కువ అయినారు కదండి. ఇసుక దొంగలు లేకుండా ఇన్ని బిల్డింగులు ఎలా తయారైతాయి? ఇసుకనేమో సృష్టిస్తారా? గంగలోనో కృష్ణలోనో అక్కడ ఉన్నదాన్ని పట్టుకుని వెళ్ళాలి. ఇంతకుముందు పూరిళ్ళు ఉండేవి, వాళ్ళకి ఇసుకతో ఏం అవసరం? ఇంతకుముందు సున్నాలతో కట్టుకుండేవాళ్ళు, ఇప్పుడు అలా లేవు. సున్న బట్టీలు లేవు, ఇప్పుడు మనకి పూరిళ్ళు లేవు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం అందరికీ కూడా గృహ యోజన ఏమిటంటే అందరికీ స్లాబులు కట్టేసేయాలి. మరి ఇసుక దొంగతనం చేయకుండా ఏం చేస్తాడు? ఎవడైతే ఈ యోజనని పెడుతున్నాడో వాడేమైనా ఇసుకను సృష్టించిస్తున్నాడా? నేను మీ ఊరికి ఇంత ఇసుకను నేను అలాట్ చేస్తున్నాను అని చెప్పేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడు లేడు. ఈమెకు ఇన్ని కోట్ల బ్రహ్మాండాలు సృష్టించాలంటే ఈవిడ ఇసుక ఎక్కడి నుంచి దొంగతనం చేయాలి? ఎన్నిలాగే దొంగతనం చేయాలి అంటే ఈమెకు భాష్యకారణ సామగ్రి ఏమీ అపేక్ష లేదు. తానే ఇలా అయిపోతున్నది. తానే ఇప్పుడు పార్వతి విఘ్నేశ్వరుడిని సృష్టించింది. ఎలా సృష్టించింది? తన ఒంట్లో నలుగుని తీసింది, పెట్టేసింది, విఘ్నేశ్వరుడు వచ్చేసాడు. ఈవిడికి భాష్యకారణ సామగ్రి ఏం కావాలి? ఈమెకు నలుగు కూడా అక్కర్లేదు, కేవలం అలా చూపిస్తున్నది. ఇన్ని కోటి బ్రహ్మాండాలు ఉన్నట్టుగా మనకు చూపిస్తున్నది. ఈ మాయాజాలం చేసేవాడికి ఏం కావాలండి? మన దగ్గరికి వచ్చి ఇవాళ ఎంతమంది మాయలు చేసేవాళ్ళు ఉన్నారు, ఎన్ని రకాల మాయలు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళ దగ్గర ఒక చిన్న ఏదో కర్ర ఉంటుంది, పుల్ల ఉంటుంది, ఏదో ఉంటుంది, దాంతో ఏదో చేస్తూ ఉంటాడు. అంతా మనకు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. మనకు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వాడి దగ్గర లేదు, మన దగ్గర లేదు, ఏమీ లేదు. ఇంతే అమ్మ కూడా మహామాయావిలాగా చేస్తున్నది. అందువల్ల ఈయన ఏమన్నాడు అక్కడ? భాష్య కారణం అనపేక్ష. భాష్యమైన కారణాలని ఏమీ అపేక్షించదండి. అందువల్ల అయితే భాష్య కారణాన్ని అపేక్షించకుండా చేస్తుంది అనడంలో మీరు ఏదైనా దృష్టాంతం చెప్తారా అని అడిగితే ఒక దృష్టాంతం ఉంది. సాలిపురుగు ఉంది కదండి, ఆ సాలిపురుగు తన నోటి నుంచి వచ్చేటువంటి ఆ దారంతోనే తన ఇంటిని నిర్మాణం చేసుకుంటుంది. తన ఇంటి నిర్మాణానికి విసగలను దొంగదిత్తుకొని చేసిరాదు. పక్షులైతే అక్కడక్కడి నుంచి పుల్లల్ని అథవా గడ్డి బరసల్ని తీసుకుని వస్తాయి. సాలిపురుగు అలా ఏం చేయదు, తన నోట్లోంచి వచ్చేటువంటి దారంతోనే చేసుకుంటుంది. అందువల్ల ఇక్కడ ఊర్ణనాభి దృష్టాంతం ఇచ్చారు. దానికి ఊర్ణనాభి అని పేరు. ఊర్ణనాభ్యాది దృష్టాంత ప్రదర్శనేన చేతనస్య అభిన్న నిమిత్తోపాదానత్వ ప్రదర్శన యుక్తే. అందువల్ల ఇప్పుడు ఊర్ణనాభి ఏం చేస్తుంది? ఇప్పుడు అక్కడ మెటీరియల్ ఏమిటి అంటే ఊర్ణనాభే, సాలిపురుగే అని చెప్పాలి. దీనికి ఇంజనీర్ ఎవరు? ఊర్ణనాభే. అదే అష్టకోణంగా చేస్తుంది. ఎన్ని సాలిపురుగు పెట్టేటువంటి ఇల్లు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అవి ఎక్కడి నుంచి ఎక్కడికి సపోర్ట్ పెడుతున్నాయి, ఎంత దూరానికి సపోర్ట్ పెడుతున్నాయి, ఎంత డిజైన్గా చేస్తున్నాయి అంటే దానికి ఒక పెద్ద ఆర్కిటెక్ట్, చాలా పెద్ద ఉంది, చాలా పెద్ద ఇంజనీర్. అంటే ఇదే స్వయమే చేతనము, స్వయమే మెటీరియల్ కూడా. ఇదే అభిన్న నిమిత్తోపాదానం. అంటే మెటీరియల్ విడిగారు. ఇప్పుడు ఎంత పెద్ద ఆర్కిటెక్ట్ అయినా అయ్యా నన్ను ఏమీ పైసా అడగద్దు, నీ బుద్ధితో నీకు అద్భుతమైన బండాన్ని సృష్టించు. నీకు ఇటుకలు లేవు, సిమెంట్ లేవు, ఇనుము లేదు, చెక్క లేదు, బట్టి లేదు, ఏమీ లేదు, సృష్టించండి. ఏం సృష్టిస్తాడు? వాడి వల్ల కాదు. కానీ ఊర్ణనాభి రెండూ తానే అయి కూర్చుంది కదా. అలాగే పరమాత్మ రెండూ తానే అయి కూర్చున్నాడు.
అందువలన యుక్తి అభిన్న నిమిత్తోపాదానం అనే యుక్తి వలన దీన్ని బ్రహ్మసూత్రాల్లో చెప్పారు. ప్రకృతిశ్చ ప్రతిజ్ఞా దృష్టాంతానుపరోధాత్. అందువల్ల బ్రహ్మ ప్రకృతి కూడా అయి ఉన్నది. ప్రకృతి అంటే మెటీరియల్ కూడా అయి ఉన్నది. నిర్మాణం చేసేవాడు అయినాడు అని ఇంతకుముందే తీర్మానం చేశారు. జన్మాద్యస్య యథా సూత్రంలో మొత్తం బ్రహ్మాండానికి కర్త అనే విధానం చేశారు. ఆయన నిర్మాణం చేసేవాడు, మెటీరియల్ కూడా ఈయనే అని ప్రకృతిశ్చ అని చెప్పారు. అందువల్ల ప్రకృతి ఇదే అంటే ఇప్పుడు అమ్మవారి కంటే అతిరిక్తంగా కోటి బ్రహ్మాండాలు ఏమీ లేవు అనే విషయం ఇప్పుడు మనకు తెలిసిపోతుంది కదా. ఈమె మెటీరియల్, ఈమె చేసేది అంతా సర్వం అంతా కూడా అమ్మమయమే, అంతా కూడా జగన్మాతృమయం, అంతా కూడా చిన్మయం అనే విషయం తెలుస్తుంది. ఈక్షణ సృష్టాండకోట్యై నమః. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. నారాయణ. Thank you.